पाश्चात्य देश तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद हे कृष्ण कर्म सिंधो दीन बंधो जगत्पते भूतेश कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे భగవద్గీత యథాతథము 9వ అధ్యాయము ఈ రోజు ఎన్నో శ్లోకం 21వ శ్లోకం నుండి విషయాన్ని తెలుసుకున్నాం మనం. దయచేసి చెప్పండి. ఏతం భుక్త్వా సర్వలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నా గతం కామ కామాలబంతే. ఇది ఈరోజు శ్లోకం. లాస్ట్ శ్లోకానికి రిలేటెడ్ శ్లోకం ఇది. ఆ విధంగా వారు విస్తృతమైన స్వర్గలోక భోగాలను అనుభవించి తమ పుణ్యం క్షీణించినప్పుడు ఈ మర్త్యలోకానికి తిరిగి వస్తారు. ఈ విధంగా 3 వేదాలు నియమాలను అనుసరించడం ద్వారా ఇంద్రియ భోగమును కోరుకునేవారు కేవలం నిరంతర జన్మ మృత్యువులనే పొందుతారు. దీనికి భాష్యము ప్రతిపదార్థం జగద్గురు పూజ్య శ్రీ యేసు భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా శ్రీల ప్రభుపాదికి జై. ఉన్నత లోకాలకు చేరుకున్నవాడు సుదీర్ఘమైన ఆయువును ఉత్తమమైన ఇంద్రియ భోగ సౌకర్యాలను అనుభవిస్తాడు. అయినా అతడు అక్కడే శాశ్వతంగా ఉండడానికి అనుమతించబడడు. పుణ్యఫలం పూర్తి కాగానే అతడు తిరిగి ఈ భూలోకానికి పంపబడతాడు. వేదాంత సూత్రాలలో జన్మాద్యస్యయతః సూచించబడినట్టు జ్ఞానపూర్ణత్వాన్ని పొందని వాడు, ఇంకొక రకంగా చెప్పాలంటే సర్వకారణ కారణుడైన శ్రీకృష్ణుని అర్థం చేసుకోవడంలో విఫలుడైన వాడు జీవిత చరమ లక్ష్యాన్ని సాధించడంలో భంగపడతాడు. ఆ విధంగా అతడు ఒకసారి పైకి పోతూ మరొకసారి కిందికి వచ్చే రంగుల రాట్నం మీద కూర్చున్నట్లుగా నిరంతరము ఉన్నత లోకాలకు పోతూ తిరిగి కిందకు వస్తూ ఉంటాడు. సారాంశం ఏంటంటే, ఎక్కడి నుండైతే క్రిందికి వచ్చే అవకాశమే లేనట్టి ఆధ్యాత్మిక జగత్తుకు చేరుకోవడానికి బదులుగా మనిషి ఉన్నత అధోలోకాలలో కేవలం జన్మమృత్యు చక్రంలో తిరుగుతూ ఉంటాడు. అతడు పూర్ణానంద జ్ఞానమయమైన నిత్య జీవితాన్ని అనుభవించడానికి ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళి ఈ దుఃఖపూర్ణమైన భౌతిక జగత్తుకు ఏనాడు తిరిగి రాకపోవడమే ఉత్తమము. ఈ శ్లోకం ద్వారా పూజ్య గురు పరంపర మనకు తెలియజేస్తుంది అన్నట్టుగా, ఉన్నత లోకాలకు ఎవరైతే చేరుకుంటారో వాళ్ళు సుదీర్ఘమైన ఆయుష్ని, ఉత్తమమైన ఇంద్రియ భోగాలను, ఆ సౌకర్యాలను అన్ని అనుభవిస్తారు అన్నట్టు. అక్కడే శాశ్వతంగా ఉండడానికి మాత్రం అనుమతి లేదు వాళ్ళకు. ఎందుకు అనుమతి లేదంటే, మనకు పుణ్యఫలం పూర్తి అయిన వెంటనే అక్కడ నుండి భూలోకానికి పంపబడతాడు, మళ్ళీ మర్త్యలోకానికి. అంటే మనకు వేదాంత సూత్రాల్లో చెప్పినట్టుగా ఎప్పుడైతే ఒక వ్యక్తి దైవికమైన బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన భగవత్పరమైన జ్ఞానాన్ని సంపూర్ణంగా పొందలేకపోతాడో, ఇంకొక రకంగా చెప్పాలంటే సర్వకారణ కారణుడైన శ్రీకృష్ణుణ్ణి అర్థం చేసుకోవడంలో ఎవరైతే విఫలమవుతారో జీవితం యొక్క చరమ లక్ష్యాన్ని సాధించడంలో వాళ్ళు భంగపడతారని చెప్పబడుతుంది ఇక్కడ. అంటే ఇది ఎట్లా ఉండదని చెప్తున్నారు ఇక్కడ. రంగుల రత్నం ఎట్లయితే ఇట్లా రౌండ్ సర్కిల్ వైజ్ జనన వలన చక్ర పరిభ్రమణం ఎట్లా ఉంటుంది, రంగుల రత్నం లాగా ఉంటది. ఒకసారి కింది లోకాలకు వస్తూ ఒకసారి పై లోకాలకు పోతూ మన చేసిన కర్మలను బట్టి పైకి కిందికి తిరగడమే, ఇదే మన పని అవుతా ఉంటది అన్నట్టు. పునరపి జననం పునరపి మరణం, ఈ విధంగా పైకి కిందికి తిరుగుతూనే ఉంటాడు. అంటే ఇంట్లో మనం అర్థం చేసుకోవాల్సిన సారాంశం ఏంటంటే, ఎక్కడి నుండి అయితే కిందికి వచ్చే అవకాశమే లేనట్టు ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళాలో, అంటే అక్కడికి వెళ్ళే జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. అప్పుడు మనం ఉత్తమ గతులను భగవద్ధామానికి వెళ్ళిపోయే అదృష్ట భాగ్యం కలుగుద్ది.
లేకపోతే ఎప్పటికి కూడా మనము ఈ యొక్క చక్రంలో తిరుగుతూనే ఉంటాడు అన్నట్టు. అందుకనే మనం ఎప్పుడు పూర్ణానంద జీవితాన్ని, పూర్ణానందమయమైనటువంటి జ్ఞానపూర్ణమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళి ఈ యొక్క దుఃఖపూర్ణమైన జగత్తుకు మళ్ళీ తిరిగి రాకపోవడమే ఉత్తమం అనేది విషయాన్ని మనకు ఆచార్య పరంపర తెలియజేస్తుంది అన్నట్టు. అయితే ఇక్కడ శ్లోకంలో ఏం చెప్పబడుతుంది? స్వర్గలోకం విశాలం చేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం అంటే అక్కడ విశాల స్వర్గలోకంలో భోగాలను అనుభవించి పుణ్యములు క్షీణించిన వెంటనే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు కదా. అంటే ఇక్కడ వేదోక్తాలైన సకామ కర్మలు ఏవైతే ఉంటాయో అవి ఆచరించే వాళ్ళు పుణ్యఫలంగా ఎక్కడికి వెళ్తారు? స్వర్గలోకాన్ని పొందుతారు అన్నట్టు. అక్కడ ఏమనుభవిస్తారు? దేవభోగాలను అన్నిటిని కూడా అనుభవించి ఆ పుణ్యం అయిపోయిన వెంటనే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు ఈ భూలోకానికి. ఈ విధంగా సకామ కర్మలను ఆచరించే వాళ్ళు మళ్ళీ మళ్ళీ అనుసరించేటోళ్ళు. ఆచరించడం అనుసరించడం అంటే వాటిని ఆ విధి విధానాన్ని తెలుసుకొని ఆ శాస్త్రోక్త విధానం చేసేవాళ్ళం అనుకో. వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ మళ్ళీ పుట్టుతూ చనిపోతూ ఈ స్వర్గమర్త్య లోకాల మధ్య తిరుగుతూనే ఉంటారు. ఇది ఎట్లా ఉంటుందంటే ఈ త్రయీ ధర్మం, స్వర్గ సుఖాలను ఇచ్చే త్రయీ ధర్మం మీద, అంటే త్రయీ ధర్మం అంటే అర్థం ఏంటిది? ఈ త్రివేదాలను ఆశ్రయించిన వాళ్ళని, ఆ ధర్మాలను ఆశ్రయించే వాళ్ళని అంటారు, ఆ త్రివేదాలను. అంటే వీటిని, ఈ త్రయీ ధర్మాన్ని ఆశ్రయించకుండా భగవంతునే శరణుకొచ్చిన వాళ్ళు సాక్షాత్తు భగవంతుని ధామాన్ని వెళ్ళి భగవంతు సేవలో ఎంగేజ్ అయిపోతారు. అన్ని బంధనాల నుండి పూర్తిగా విముక్తులైపోతారు. అంటే విముక్తులై మనం కొంతమంది మోక్షం అంటారు, కొంతమంది ముక్తి అనుకుంటారు, రకరకాల, కొంతమంది జనన మరణ చక్రం నుండి విముక్తులు కావడం అంటారు. ఇట్లా అన్ని ఉంటాయి అన్నట్టు, అన్ని రకాలుగా చెప్పుకుంటారు దీన్ని. ఈ విధంగా అవుతుంది. ఏది? భగవంతుని చరణాలను ఆశ్రయించినప్పుడు మాత్రమే ఈ విషయం మనకు తెలియదు. అంటే ఇక్కడ స్వర్గలోకం విశాలం చెప్పబడింది. అంటే స్వర్గలోకముల విస్తృతి, వాటిలోని భోగ వస్తువుల సంఖ్య గాని, వాటి సుఖకరమైన స్థితి గాని, వాటిని అనుభవించే వాళ్ళ యొక్క శారీరక మానసిక శక్తులు గాని, వాళ్ళ యొక్క ఆయు ప్రమాణములు గాని అన్ని మర్త్యలోకముతో పోల్చినప్పుడు లక్షల రెట్లు అధికంగా శ్రేష్టంగా ఉంటాయి. కాబట్టి స్వర్గలోకం విశాలమైనదిగా పేర్కొనబడింది అన్నట్టు. ఇక్కడ మనకు త్రయీ ధర్మం అంటే ఏంటిది? త్రయీ ధర్మం అంటే మనం చెప్పుకున్నాము, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము. ఈ 3 వేదాలను త్రయీ అంటారు అన్నట్టు. అంటే ఇందులో స్వర్గ ప్రాప్తికి ఉపాయాలైన ధర్మాలన్నీ చెప్పబడినాయి అన్నట్టు. అంటే అట్లా చెప్పబడినాయి, వాటినే త్రయీ ధర్మం అని చెప్తారు. ఈ స్వర్గ ప్రాప్తి రూపాలైనటువంటి ఈ ధర్మాలను యథావిధిగా పాటించడము, స్వర్గ సుఖాలే సర్వశ్రేష్టములని, అవి ప్రాప్త్యములని మనకు ఆలోచించడం కానీ తలచడం కానీ చేస్తారు. ఎవరు? ఈ యొక్క కామిక కర్మలు చేసేవాళ్ళు. కామ గతాగతం లభంతే అంటే ఈ సంసారిక భోగాలను కామములు అంటారు. వీటన్నిటిని కూడా రకరకాల భోగాలు ఎన్నో ఉంటాయి మనకు, అన్ని సుఖాలను అనుభవించేటివి. అలాంటి భోగాలను కోరుకొని మనుషులను ఏమంటారు అంటే కామహ అని అంటారు. అంటే స్వర్గప్రాప్తి సాధన రూపాలైనటువంటి వేదాలకు సహితమైనటువంటి సకామ కర్మలను, ఉపాసనలను, రకరకాల ఉపాసనలు ఉంటాయి వేదాలలో, వాటిని అనుష్ఠించే మనుషులను కామహ అని అంటారు అన్నట్టు. అంటే ఇలాంటి వాళ్ళు వాళ్ళ యొక్క కర్మ ఫలాలను అనుభవించడానికి మళ్ళీ మళ్ళీ ఊర్ధ్వలోకాలకు అధోలోకాల మధ్య తిరుగుతూనే ఉంటారు. ఇట్లా తిరగడాన్ని ఏమంటారు? గతాగతములను పొందుతా అంటారు. గతాగతములను పొందుతా అంటే మళ్ళీ పునర్జననం. ఒకసారి కొన్ని రోజులు పైకి వెళ్తారు, కొన్ని రోజులు కిందికి వస్తారు, కొన్ని రోజులు పైకి వెళ్తారు, కొన్ని రోజులు కిందికి వస్తారు. దీనివల్ల ఉపయోగం ఏమిటి చెప్పు? వ్యర్థం, శ్రమ ఏవహి కేవలం. అంటే ఇక్కడ మనకి ఈ శ్లోకం ద్వారా ఏం చెప్పబడుతుంది? భగవంతుడు ఏం చెప్తున్నాడు? సకామ కర్మల ద్వారా పొందే స్వర్గ సుఖం శాశ్వతం కాదనే విషయాన్ని చెప్తున్నాడు. మనం అర్థం చేసుకోవాలి. భగవంతుని యొక్క ప్రాప్తి మాత్రమే జనన మరణ చక్రం నుండి మనకు విముక్తిని ఇస్తుందనే విషయాన్ని వివరిస్తున్నాడు భగవంతుడు. అర్థమైందా? అంటే ఇక్కడ విషయం అర్థమవుతుంది మనకు. త్వం భుక్త్వా అంటే ఆ స్వర్గలోకంలోని సుఖాలను అనుభవించి,
స్వర్గలోకం విశాలం, విశాలమైన స్వర్గలోకాన్ని, క్షీణే పుణ్యే అంటే పుణ్యఫలం క్షీణించినప్పుడు మర్త్యలోకం విశంతి, మర్త్యలోకానికి తిరిగి ప్రవేశిస్తారు అన్నట్టు. త్రయీ ధర్మం అనుప్రపన్నాహ అంటే 3 వేదాలలో చెప్పబడిన కర్మకాండ ధర్మాన్ని ఆశ్రయించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో కామాహ అంటే భోగాలను కోరుకునేవారు, గతాగతం లభంతే పునః పునః రాకపోకలను అంటే ఈ జనన మరణాలను పొందుతారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం సరళంగా మనం అర్థం చేసుకోవాలంటే ఎవరైతే యజ్ఞాలు, దానాలు, వ్రతాలు ఇలాంటి పుణ్యకర్మలను స్వర్గసుఖం పొందాలనే కోరికతోటి చేస్తే వాళ్ళ యొక్క పుణ్యఫలానికి అనుగుణంగా స్వర్గలోకాన్ని పొందుతారు కంపల్సరీ. మరి అక్కడ కొంతకాలం విశాలమైన సుఖాలను ఎన్నో లక్షల రెట్లు మన ఇంద్రియ భోగాల కంటే అక్కడ ఇంద్రియ భోగాలను అనుభవిస్తారు. కానీ ఆ పుణ్యం అనంతమైంది కాదు, అక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆ పుణ్యఫలం పూర్తయిన తర్వాత వాళ్ళందరూ కూడా తిరిగి మర్త్యలోకానికే వచ్చి మళ్ళీ జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఉపయోగం ఏముంది చెప్పు? జీవితకాలం ఇప్పుడు 84 లక్షల జీవితాల తర్వాత పరమోత్కృష్టమైన మానవ జన్మ వస్తుంది మనకు. ఇన్ని జన్మలు పొంది ఈ ఉత్కృష్టమైన మానవ జన్మను పొందిన తర్వాత ఉత్తమమైన మానవ జన్మ మళ్ళీ స్వర్గానికి పోవడం ఎందుకు, మళ్ళీ వచ్చి గర్భస్థ నరకంలో పడడం ఎందుకు, మళ్ళీ వీళ్ళు మర్త్యలోకంలో పుట్టడం ఎందుకు, ఈ పాప పుణ్య కర్మ ఫలాలను అనుభవించడం ఎందుకు? ఇదంతా తెలివైన పని కాదు కదా. తెలివైన వాళ్ళు మాత్రం ఇవి చేయరు అన్నట్టు. అందుకని భోగ కోరికతోటి వేద కర్మలను ఆచరించే వాళ్ళు స్వర్గానికి వెళ్ళినా తిరిగి భూమికి వస్తారు ఖచ్చితంగా. ఇట్లా జననం మరణం, సుఖం దుఃఖం అనేటువంటి ఈ యొక్క సంసార చక్రంలోనే తిరుగుతూ ఉంటారు అన్నట్టు జీవులు. మరి ఇక్కడ మనకు తాత్వికంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్ని విషయాలు ఉంటాయి ఇక్కడ. మనం ఎట్లా అంటే వీటిని ఒక 4 రకాలు అర్థం చేసుకోవచ్చు. ఎట్లా? మొదటిది స్వర్గం కూడా అంతిమ గమ్యం కాదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనకు భగవద్గీత ప్రకారం స్వర్గం ఉన్నతమైన లోకమే అయినా కూడా అది శాశ్వత మోక్ష స్థానం అయితే కాదు. పుణ్యం ఉన్నంత కాలం మాత్రమే అక్కడ నివాసం ఉంటుంది మనకు. పుణ్యం క్షీణించిన తర్వాత మళ్ళీ మర్త్యలోకానికి రావాల్సిందే కదా. ఇది ఒక ఉదాహరణతో అర్థం చేసుకోవచ్చు మనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బ్యాంకు ఖాతాలో డబ్బు ఉన్నంత కాలం ఆ డబ్బు ఏటీఎం ద్వారా తీసుకొని ఖర్చు చేయగలం మనం. బ్యాంకు అకౌంట్ లో డబ్బు అయిపోయిన తర్వాత ఆ సౌకర్యం ఉండదు, ఏటీఎం పెట్టినా డబ్బులు రావు. అట్లనే మన పుణ్యఫలం ఉన్నంత కాలమే స్వర్గభోగం ఉంటుంది మనకు అక్కడ. అట్లనే రెండో విషయం ఏంటిది? కర్మ అనేది తప్పు కాదు, కర్మ వెనుకనున్న కోరికే మనకు బంధనం అవుతుంది. అది తెలుసుకోవాలి ఫస్ట్ మనం. మన ఫస్ట్ పాయింట్ స్వర్గం కూడా అంతిమ గమ్యం కాదు మనది. సెకండ్ పాయింట్ కర్మ తప్పు కాదు. ఈ శ్లోకంకి సంబంధించిన రిలేటెడ్ సబ్జెక్ట్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం ఇవాళ. ఎందుకు వీళ్ళందరూ ఈ యొక్క పుడుతున్నారు, జన్మిస్తున్నారు, వాళ్ళు ఎలాంటి కర్మలు చేస్తే ఎలా అవుతున్నారు అన్ని విషయాల కోసం మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం అన్నట్టు. కర్మ తప్పు కాదు, దాని వెనుక ఉన్న కోరిక ఏదైతే ఉంటుందో మనం కర్మ చేస్తున్నారు దాని వెనుక ఉన్న కోరిక అది మనకు బంధనానికి కారణమవుతుంది. భగవంతుడు వేద కర్మలను తప్పు పట్టడం లేదు, ఎందుకంటే వేద జ్ఞానాన్ని ఇచ్చింది భగవంతుడే. ధర్మంతు సాక్షాత్ భగవత్వనితం. కానీ నేను స్వర్గాన్ని పొందాలి, నేను సుఖాన్ని అనుభవించాలి అనే ఫలాపేక్షతో చేసే కర్మ ఏదైతుందో ఉంటుందో అది మనల్ని బంధిస్తుంది. ఇక్కడ ఈ విషయం అర్థం చేసుకోవాలి మనం. ఫస్ట్ కర్మ చేయడం కాదు తప్పు, కర్మ వెనుకున్న కోరికే తప్పు అన్నట్టు ఇక్కడ బంధనం అవుతుంది. మరి ఇక్కడ ఈ లోకంలో ఉన్న వాళ్ళు సుఖాన్ని ఎవరైనా కోరుకుంటారు కదా గురూజీ. సుఖాన్ని కోరుకోకుంటే ఎవరు ఉండలేదు. ఎవరైనా ఏ జీవైనా సుఖం సంతోషమే కోరుకుంటారు. మరి అవన్నీ శాశ్వతమైన పొందాలే ప్రయత్నం చేయాలి మనం. తాత్కాలికమైన పొందితే దానివల్ల ఉపయోగం ఉంది మనకు. అందుకని శాశ్వతమైన పొందే ప్రయత్నం చేయాలి. అంటే భగవంతుని ఆరాధనను భోగం కోసం చేస్తే పుణ్యఫలం లభిస్తుంది మనకు. పాయింట్ అర్థం చేసుకోండి ఇక్కడ. భగవంతుని ఆరాధన సేవ ఏదైతుందో భోగం కోసం చేస్తే పుణ్యఫలం లభిస్తుంది. అదే ఆరాధనను భగవంతుని ప్రేమతోటి ఫలాపేక్ష లేకుండా చేస్తే చిత్తశుద్ధి, భక్తి, జ్ఞానం ఈ 3 కలుగుతాయి మనకు. ఇది అర్థం చేసుకోవాలి మనకు. ప్రేమతోటి ఫలాపేక్ష లేకుండా కృష్ణార్పణ మస్తు భావనతోటి కృష్ణుని ప్రేమిస్తూ చేయాలి మనం. అర్థమైందా? 3వ పాయింట్ కామాహ అనే పదం వచ్చింది మనకి ఈ శ్లోకంలో. కామాహ అంటే కేవలం సాధారణ కోరికలు ఉన్న వాళ్ళు అని కాదు ఇక్కడ అర్థం. భోగాలనే పరమ లక్ష్యంగా భావించే వాళ్ళని అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం. అంటే వాళ్ళ దృష్టిలో ధర్మం కూడా
భగవత్ ప్రాప్తికి మార్గం కాకుండా కోరికలు నెరవేర్చే సాధనంగా మారుతుంది. కొంతమంది ఎట్లా చేస్తారంటే భక్తి చేస్తారు, గుళ్ళకు గోపురాలకు యాత్రలకు అన్నిటికి పోతారు. కానీ వాళ్ళ లక్ష్యం ఏమై ఉంటుంది? భగవంతుని పొందడం కాదు వాళ్ళ లక్ష్యం. ఈ మనం వాళ్ళు చేసే ఆధ్యాత్మిక ధర్మం కూడా భగవంతుని ప్రాప్తికి మార్గం కాకుండా మన కోరికలు నెరవేర్చే సాధనంగా మారుతుంది అన్నట్టు. అది సరైంది కాదు. వాళ్ళను కామాహ అంటారు. వాళ్ళు కేవలం సాధారణ కోరికలు తీర్చుకునేడానికి ఉన్న వాళ్ళని అంటారు వాళ్ళని. మరి 4వ పాయింట్ ఏం చెప్తుంది మనకు? గతాగతం అంటే వెళ్ళడము, రావడము. ఇక్కడ ఇది తెలుసుకోవాలి మనం. అంటే జననం, మరణం, స్వర్గానికి వెళ్ళడం, మళ్ళీ తిరిగి రావడం, సుఖం, దుఃఖం, లాభం, నష్టం. అంటే ఇవే పునరావృత సంసార గమనాన్ని సూచిస్తుంది అన్నట్టు ఇదంతా కూడా. అంటే మనం శాశ్వత విముక్తిని పొందం ఇట్లా చేస్తే. శాశ్వత విముక్తి పొందాలంటే చేయాల్సిన ఏంటో మనం తెలుసుకుందాం. అంటే భక్తి యోగంతో సంబంధం ఎలా ఉంటుంది మనకు? ఈ అధ్యాయం 9వ అధ్యాయం మనకు. దీంట్లో ప్రధాన బోధన ఏదైతుందో స్పష్టంగా మనకి ఏం తెలియజేస్తుందంటే భగవంతుని భక్తి స్వర్గసుఖం కంటే ఉన్నతమైనది అనే విషయం చెప్తుంది మనకి ఈ అధ్యాయంలో. ప్రధాన బోధన ఇదే. అంటే స్వర్గం కోరిన వాడు కూడా స్వర్గాన్ని పొందవచ్చు, కానీ భగవంతుని మాత్రమే కోరుకున్నవాడు భగవత్ ప్రాప్తిని పొందుతాడు. భగవత్ ప్రాప్తి ముందు ఈ స్వర్గ సుఖాలు, ఈ ఇతర ఉన్నత లోకాల సుఖ భోగాలు ఇవన్నీ కూడా వ్యర్థమే కదా. భగవత్ కృప అంటే మనం ఎక్కడున్నా భగవంతుని అనుగ్రహం ఉంటుంది మనకు. అందుకే భక్తిని ప్రార్థన ఎట్లా ఉండాలంటే కేవలం మనకు భౌతిక సుఖాలు, స్వర్గ సుఖాలు మాత్రమే కాదు. హే కృష్ణ ప్రభు, నాకు ఈ యొక్క భౌతిక సుఖాలు, స్వర్గ సుఖాలు మాత్రమే కాదు తండ్రి. ఇది ఇక్కడ ఈ లోకం ఉన్నవాడు నాకు ఏమి ఇవ్వాలో, నాకు ఏం అర్హత ఉందో అది ఇస్తూనే ఉంటావు నువ్వు, ఎట్లాగో అడిగినా అడగపోయినా నా అర్హతను బట్టి. కానీ నీ పాద సేవ పైన స్థిరమైన భక్తిని ప్రసాదించు తండ్రి అని ప్రార్థించాలి మనం. ఇది నిజమైన భక్తి. భగవంతుడు అదే చెప్తున్నాడు మనకి ఇక్కడ. నన్ను శరణు వేడు. ఇవన్నీ కూడా నీకు శాశ్వతమైన కాదు. ఇక్కడ తాత్కాలిక సుఖాలని ఇవ్వచ్చు, కానీ శాశ్వతంగా నీకు మోక్ష స్థితి, నా దగ్గరకు వచ్చే స్థితి, నా ధామానికి వచ్చే స్థితి మాత్రం ఉండదు. స్వర్గానికి వెళ్తావు నీ పుణ్యం చేసిన పుణ్యం కొద్ది అని చెప్తున్నాడు. అందుకే భక్తిని ప్రార్థన ఎప్పుడైనా భగవంతుని పాదసేవ పైన స్థిరమైన భక్తిని ప్రసాదించి మనం ఉండాలన్నట్టు. మరి ఆచరణాత్మక సందేశం ఏం చెప్తుంది మనకంటే మనం పూజలు కానీ, జపము, దానము, సేవ ఇట్లాంటివి చేయాలి కంపల్సరీ. కానీ వాటిని కేవలం ఫలితం కోసం చేయొద్దు. ఎవరైనా మనము ఏదైనా గుడికి పోతే దీపారాధన, దీపం పెడితే నాకు ఈ పుణ్యం అవుతుంది, ఈ దానం వచ్చి దీపం దానం చేసి పరమత్త చేసినప్పుడు ఖచ్చితంగా కామికారమే. గురువాజ్ఞ పాలనకు అతీతంగా మన సొంత ఒపీనియన్స్ తోటే ఇంత దూరం వచ్చి ఈ భగవంతుడికి అర్చన చేయించుకోకపోతే ఎట్లా, ఇంత దూరం వచ్చి భగవంతుడికి దీపం అంటించకపోతే, దీపం వెలిగించకపోతే ఎట్లా, దీపారాధన ప్రతి గుడిలో మనం పెట్టకపోతే ఎట్లా, ఇవన్నీ ఆలోచనలు మనకు వచ్చినప్పుడు గురువు యొక్క ఆజ్ఞా పాలన మనం అతిక్రమిస్తున్నాం అక్కడ. అప్పుడు మనం ఏం పొందలేము అక్కడ. అందుకని వీటిని కేవలం ఫలితం కోసం చేయకూడదు. మనం చేసేటి ఏవైనా పూజలు కానీ, నామజపం కానీ, దానం కానీ, సేవ కానీ ఇట్లాంటి చేయాలి, కానీ ఫలితం కోసం చేయకూడదు అంతే. ఎందుకంటే ఈ కర్మ నీకు అర్పణ కృష్ణ అనే భావనతో చేయాలి మనం. అదే కర్మను బంధనంగా కాకుండా యోగంగా మార్చుతుంది. బాగా అర్థం చేసుకోవాలి ఇక్కడ. అంటే ఇవన్నీ సేవలు చేయాలి ఏవైతే మనం చేసేటివో, కానీ కేవలం ఫలితం కోసం చేయొద్దు. ఇది కృష్ణార్పణ భావనతో చేయాలి. ఆ భావంతో ఎప్పుడైతే చేస్తామో ఆ కర్మ బంధనంగా కాకుండా మనకు అది యోగంగా మారుతుంది అనేది మనకు శాస్త్ర ప్రమాణాలు తెలియజేస్తాయి. అంటే పుణ్యంతో పొందే స్వర్గం తాత్కాలికం, కోరికతో చేసే కర్మ సంసారాన్ని కొనసాగిస్తుంది, మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎందుకంటే ఒక కోరికతో చేసినప్పుడు ఆ కోరిక తీరాలంటే దేహం అవసరం, దేహం అవసరం అంటే మళ్ళీ జన్మ తీసుకోవాలి. చూడండి ఎట్లా ఉంటాయో లింక్స్ ఇవన్నీ. ఫలాపేక్ష లేని భక్తి మళ్ళీ భగవదర్పణ భావం మాత్రమే మోక్ష మార్గాన్ని చూస్తాయి మనకు. ఒక భక్తి చేయాలి, కానీ భగవంతుని ఏం కోరుకోవాలి మనము? కృష్ణ నీ అనుగ్రహమే నాకు కావాలి తండ్రి, నీ ప్రేమ నాకు కావాలి తండ్రి, నీ చరణాల పైన నాకు అనురక్తిని కలిగించు తండ్రి, నీ నామం పైన నాకు రుచిని కలిగించు తండ్రి. ఇగో ఇలా ఉండాలి మనది. ఇలాంటి భావనే భగవదర్పణ భావం అంటారు దీన్ని. ఇది మాత్రమే మనకు మోక్షాన్ని చూపుతుంది.
కాకుండా మన మనసు చెప్పినట్టు మన మనసు అర్పణ భావంతో చేసుకుంటే అది అటు ఇది అయిపోద్ది. మరి అందుకనే మనకు భగవద్గీతలో చెప్పబడినటువంటి సృష్టి చక్రాన్ని ఎట్లా అధిగమించాలి, ఈ యొక్క చక్రం ఏదైతే ఉందో దీన్ని ఎట్లా అధిగమించాలనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అంటే ఈ సృష్టి చక్రం అనేది 2 అర్థాలతోటి మనం అర్థం చేసుకోవచ్చు. యజ్ఞ, కర్మ, ప్రకృతి ఆధారిత జీవన చక్రం. అర్థమైందా? అంటే భగవద్గీతలో మనకు తెలియజేయబడుతుంది అన్నట్టు యజ్ఞ, కర్మ, ప్రకృతి ఆధారిత జీవన చక్రం. ఎట్లా ఉంటుంది ఇదంటే అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ, కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం, తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం, ఏవం ప్రవర్తితం చక్రం నాను వర్తయతీహయ, అగయారింద్రియ రామో మోగం పార్థ సజీవతి. అంటే ప్రాణులన్నీ కూడా చూడు, ఈ యొక్క చక్ర పరిభ్రమణం కోసం కూడా మనకు ఇంక సబ్జెక్టు, దీనికి రిలేటెడ్ సబ్జెక్ట్ మనం చెప్పుకుంటున్నాం అన్నట్టు. ప్రాణులు అన్నం వలన కలుగుతాయి అన్నట్టు. మరి అన్నం ఎట్లా వస్తుంది? వర్షం వలన, దానికి లింక్ అయి ఉంటుంది. మరి వర్షము ఎట్లా వస్తుంది? యజ్ఞం వల్ల కలుగుతుంది. మరి యజ్ఞము హోమాది ఈ యొక్క విహిత కర్మల వల్ల కలుగుతుంది అన్నట్టు. మరి విహిత కర్మ ఎట్లయితుంది? వేదాల వల్ల కలుగుతుంది. వేదాలు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినాయి అన్నట్టు. అంటే కాబట్టి సర్వవ్యాపి అవ్యయుడైన ఆ పరమాత్మ ద్వారా యజ్ఞమునందే ప్రతిష్ఠుడై ఉన్నాడని మనం తెలుసుకోవాలన్నట్టు. ఇది మనం తెలుసుకోవాల్సింది. అట్లనే పరంపరానుగతంగా కొనసాగుతున్న ఈ సృష్టి చక్రాన్ని అనుసరించి ప్రవర్తింపని వాడు పాపాత్ముడు. అర్థం చేసుకోవాలి. ఏవం ప్రవర్తితం చక్రం నాను వర్తయతీహయ, అగయారింద్రియ రామో మోగం పార్థ సజీవతి. ఇంద్రియలోలుడు పాపాత్ముడు అంటారు. ఎందుకో ఈ యొక్క పరంపరాగతంగా ఈ సృష్టి చక్రం ఏదైతే ఉందో దాన్ని అనుసరించి ప్రవర్తించిన వాడు అతని జీవితము వ్యర్థము. అంటే మన జీవితాన్ని మనం వ్యర్థం చేసుకోలేము కదా, అది అర్థం చేసుకోవచ్చు మనం. అంటే మనం భక్తి చేస్తున్నామంటే ఏ విధంగా చేస్తున్నాం అనేది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ యజ్ఞ, కర్మ, ప్రకృతి ఆధారిత జీవన చక్రం. ఇది అంటే మనం ఏది సృష్టి చక్రాన్ని 2 రకాలుగా అర్థాలతో గ్రహించవచ్చు అని చెప్పాను నేను. మరి నెక్స్ట్ ఏంటిది? సెకండ్ వన్ జనన, మరణ, పునర్జన్మ చక్రం. ఇది అర్థం చేసుకోవాలి మనం. అంటే అవ్యక్త్యా సర్వా ప్రభవం త్యాహరాగమే రాత్రాగమే ప్రళీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. అంటే చరాచర ప్రాణులన్నీ కూడా బ్రహ్మ యొక్క పగటి కాలం ప్రారంభం కాగానే అవ్యక్తం అంటే మూల ప్రకృతి నుండి పుడుతూ ఉంటాయి అన్నట్టు. మళ్ళీ బ్రహ్మ యొక్క రాత్రి కాలం ప్రారంభం కాగానే అదే అవ్యక్తంలో లీనమైపోతాయి అన్నట్టు. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అట్లనే ఇప్పుడు ఇదే దీంట్లో ఈ శ్లోకంలోనే మనం చెప్పుకున్న శ్లోకంలోనే ఈ భోగాలన్నీ కూడా స్వర్గ భోగాలను అనుభవించి పుణ్యం అయిపోవడంతో మళ్ళీ ఇక్కడ వచ్చి పడతాం మనం. ఎందుకో మనం కేవలం పుణ్యాన్ని కోరుకొని స్వర్గానికి మాత్రమే వెళ్ళాం కాబట్టి అనే విషయం నాకు తెలుసు. అంటే దీన్ని అధిగమించడానికి భగవంతుడు సూచించిన మార్గం ఏంటిది? మరి ఈ చాలా లోతైన విషయాలను మనం చర్చించుకుంటున్నాం. భగవంతుడు ఏం చూపించాడు మనకు ఈ మార్గం అంటే నిష్కామ కర్మ ఒకటి, భక్తి, జ్ఞానం, ఇంద్రియ నిగ్రహం, భగవదర్పణ భావం, ఇవి అందించండి అన్నట్టు. అంటే ఇవి కరెక్ట్ గా మనం చేసుకుంటే నిష్కామ కర్మ, భక్తి, జ్ఞానం, ఇంద్రియ నిగ్రహం, భగవదర్పణ భావం, ఇవి మనం కరెక్ట్ చేసుకుంటే మనం ఎదుగుతాం అన్నట్టు ఆధ్యాత్మికంగా. అతనే భగవద్గీతలో ఈ సృష్టి చక్రం అంటే ఏంటి? జీవుల జీవనం ఒక పరస్పర ఆధారిత చక్రంగా చెప్పబడింది అన్నట్టు. ఎట్లా? ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, అన్నము, జీవులు, కర్మ, యజ్ఞము, వర్షము, అన్నము, మళ్ళీ జీవులు ఆహారం ద్వారా జీవిస్తారు అన్నట్టు. జీవులు ఆహారం ఎట్లా అవుతుంది? వర్షం ద్వారా ఉత్పత్తి అవుతుంది. వర్షము యజ్ఞం వల్ల కలుగుతుంది. మళ్ళీ యజ్ఞము కర్తవ్య కర్మల ద్వారా ఉద్భవిస్తుంది. మళ్ళీ అంటే కేవలం ఇది బాహ్య ప్రకృతి చక్రం మాత్రమే కాదు, మనిషి స్వార్థం లేకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించి సమాజానికి మళ్ళీ ప్రకృతికి తిరిగి సేవ చేయాలని కూడా ఇది బోధిస్తుంది అన్నట్టు మనకు ఈ విషయం.
ఈ చక్రాన్ని మరి ఎట్లా అధిగమించాలి మనము? ఇది కూడా కావాలి కదా మనకు. ఇది తెలియకపోతే మళ్ళీ ముందుకు ఎట్లా వెళ్తాం? మళ్ళీ కర్మను విడిచిపెట్టకుండా ఫలాసక్తిని విడిచిపెట్టాలి. కర్మ చేయాలి, మన విద్యుత్ ధర్మం ఏదైతే ఉందో ఆ కర్మ చేయాలి. కానీ నేను ఈ కర్మ చేయడం వల్ల నాకు ఈ ఫలం రావాలి, ఇది వస్తేనే నేను భగవంతుని మొక్కుతా, ఇది రాకపోతే నేను మొక్కను, నాకు ఇష్టం లేదు కృష్ణుడు అంటే, లేకపోతే భగవంతుడు మనకు నమ్ముకున్న భగవంతుడు ఇష్టం లేదు అని అన్నప్పుడు మనం కర్మచక్రాన్ని ఫస్ట్ కింద పడిపోతాం అక్కడ. అందుకని కర్మను విడిచిపెట్టకుండా, కర్మను వదిలిపెట్టద్దు, కర్మ చేయాలి, మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. ఆ ఫలితం కృష్ణ నీ ఇష్టం అని చెప్పాలి. అంటే కర్మ చేయకుండా పారిపోవడం భగవద్గీత బోధ కాదు మనకు. భగవంతుడు ఏం చెప్తాడు? తస్మాత్ అసక్తః సతతం కార్యం కర్మ సమాచర, అసక్తో హ్యాచరన్ కర్మ పరమాత్మోతి పూరుషః అని చెప్తున్నాడు భగవంతుడు. అంటే ఆసక్తి లేకుండా చేయవలసిన కర్మను నిరంతరం చేయాలి. ఆసక్తి లేకుండా, ఫలాసక్తి లేకుండా కర్మ చేసే మనిషి పరమాత్మను పొందుతాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి ఎట్లా ఆచరించాలి? ఇది కూడా కావాలి కదా మనకు. ఈ పని ద్వారా నాకు ఏమి లభిస్తుంది అని ఫస్ట్ మనం అనే ప్రశ్నకు బదులు మనం ఏం ఆలోచించాలి? ఇది నా ధర్మమా, దీనివల్ల మేలు జరుగుతుందా, ఇట్లా ఆలోచించాలి. మనం ఏం ఆలోచిస్తాం జనరల్ గా? ఈ పని చేస్తే దీనివల్ల నాకు ఏం లాభం, దీనివల్ల లాభం ఉంటేనే చేస్తా అనుకుంటాం మనం. కానీ దానికి బదులు ఒక భక్తుడు ఆచరణలో ఎట్లా చేయాలి? కర్మచక్రాన్ని మనం అధిగమించి భగవద్ధామానికి వెళ్ళాలంటే ఇది నా ధర్మమా కాదా, దీనివల్ల మేలు జరుగుతుందా లేదా, ఇట్లా ఆలోచించాలి. మనం ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి ఫస్ట్. ఇక సెకండ్ వన్ ఏంటి? ప్రతి కర్మను యజ్ఞంగా చేయాలి. అంటే కర్మను స్వార్థపూరిత భోగానికి కాకుండా భగవంతునికి అర్పణగా చేయాలి. నేను ప్రతిసారి చెప్పుకుంటాం, మనం కృష్ణార్పణ భావంతో మనం చేసుకోవాలి కర్మని. ఆహారం వండడము, ఉపాధి కానీ, సంపాదించడం కానీ, కుటుంబాన్ని చూసుకోవడం కానీ, బోధించడం కానీ, సేవ చేయడం కానీ, ఇవన్నీ కూడా సరైన భావంతో చేస్తే యజ్ఞ రూపం పొందుతాయి. ఇవన్నీ కూడా బాగా అర్థం చేసుకోవాలి. ఇంట్లో చేసే ఆహారం కానీ, మనము చేసే ఉద్యోగ వ్యాపార ఉపాధులు కానీ, కుటుంబాన్ని శ్రేయస్కరంగా చూసుకోవడం కానీ, మనము ఏదైనా విషయాన్ని బోధించడం కానీ, సేవ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఎట్లుండాలి? సరైన భావనతోటి చేస్తే యజ్ఞ రూపం పొందుతాయి ఇవన్నీ కూడా. అదే మనకు భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు, ఈ యజ్ఞ చక్రాన్ని అనుసరించకుండా కేవలం ఇంద్రియ భోగాలలో జీవించే జీవితం వ్యర్థం అవుతుంది అని చెప్తున్నాడు. అంటే మూడో పాయింట్ ఏం చెప్తారో మనకు తెలుసుకోవచ్చు. కోరికల మూలాన్ని పరిశీలించాలి ఫస్ట్ మనం. ఇదే గీతలో చెప్తాడు భగవంతుడు, స్వర్గ సుఖాన్ని కోరికతో కోరిన వాడు పుణ్యం క్షీణించిన తర్వాత మర్త్యలోకానికి తిరిగి వస్తారని చెప్పబడుతుంది మనకి ఇక్కడ. కాబట్టి స్వర్గం కూడా అంతిమ విముక్తి కాదు మనకి ఇక్కడ. కామ్య కర్మలు సంసారాన్ని కొనసాగిస్తాయి, అది అర్థం చేసుకోవాలి ఫస్ట్. అంటే కోరికను బలవంతంగా అణచివేయడం కాకుండా దాని పరిమితిని గ్రహించి దానిని భక్తి, సేవ, జ్ఞానం వైపు మళ్లించాలి ఫస్ట్ మనం. ఎటు మళ్లించాలి? భక్తి, సేవ, జ్ఞానం వైపు మళ్లించాలి. ఇక నాలుగోది ఏం చెప్పబడుతుంది ఇందులో? ఇవన్నీ ఈ చక్రాన్ని ఎలా అధిగమించాలనేది విషయం ఇక్కడ మనం తెలుసుకునేటి అన్ని. నాలుగోది ఏం చెప్పబడుతుంది మనకు? భక్తితోటి మనస్సును పరమాత్మలో నిలపాలి ఫస్ట్. అంటే భగవంతుడు అనన్య భక్తితో నిరంతరం భగవంతుడిని స్మరించే భక్తుడైతే సులభంగా కృష్ణుని పొందుతాడని చెప్తున్నాడు అన్నట్టు. అనన్యా చింతయంతామాం ఏ జనా పరిపాసతే ఏషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం అని చెప్తున్నాడు. అంటే భగవంతునిపై స్థిరమైన భక్తి కలిగిన వాడు ఎట్లా? బాహ్య భోగాలపై ఆధారపడాడు. అసలే స్థిరమైన భక్తిని పెంచుకోవాలి ఫస్ట్ మనం. మరి ఈ భక్తిని పెంచుకోవాలంటే ఈ భక్తి ఆచరణలు ఏంటి, ఏం చేయాలి? ఇంకా లోతుకు వెళ్ళినప్పుడు ఒకటి నామస్మరణ లేదా నామజపం, నామ సంకీర్తన. రెండు భగవద్గీత ఈ శ్లోక పఠనం కంపల్సరీ చేయాలన్నట్టు. అందులోనే మననం చేయాలి వాటిని, ఆ శ్లోకాలను మననం చేసుకొని దాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఉండాలి. ఈ చిన్నపిల్లల్లాగా శ్లోకాలు కంఠస్థం చేయడం ఏంటి, పఠనం చేయడం ఏంటి, భక్తి ఆచరణలలో ఇది కూడా ఒక భాగం. ఎల్కేజీ పిల్లలాగా మనం ఇట్లా ఎందుకు చేయాలని భావించుకోవచ్చు, ఎందుకంటే కొంత వయసు వచ్చిన తర్వాత మనకు అట్లాంటి ఆలోచనలు కూడా వస్తాయి అన్నట్టు. నెక్స్ట్ మూడోది ఏంటి? ఆచరణలో మొదటిది నామస్మరణం లేదా సంకీర్తన, లేకపోతే నామజప యజ్ఞం. రెండవది భగవద్గీత శ్లోక పఠనం, దాన్ని మననం చేయడం ఆ శ్లోకాలను. నెక్స్ట్
సత్సాంగత్యం, భక్తుల సాంగత్యం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, భగవంతునికి నైవేద్యం సమర్పించి ఆ ఆహారం యజ్ఞ ప్రసాదంగా స్వీకరించడం. నెక్స్ట్ సేవ చేయాలి, స్వార్థరహిత సేవ చేయాలి. వైష్ణవుల సేవ కానీ, భగవంతుడి సేవ కానీ, ఇవన్నీ స్వార్థరహిత సేవ. అట్లాగే కుటుంబ సేవ కానీ, భర్త సేవ కానీ, యజమాని ఆ కుటుంబ సేవ కానీ, ఇవన్నీ కూడా ప్రతి కార్యానికి. నెక్స్ట్ పాయింట్, ప్రతి కార్యానికి కూడా ముందు తర్వాత భగవంతుని స్మరించడం. ప్రతి పని చేసే ముందు భగవంతుని స్మరించుకొని చేయాలి. ఆ పని అయిపోయిన తర్వాత భగవదర్పణ భావనతోటి స్మరించుకోవాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏం చెప్తుంది మనకు శాస్త్రంలో, ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఫస్ట్ జననం మరణం శరీరానికి సంబంధించినవి, మరి ఆత్మ నిత్యమైంది అనేది మనకు భగవద్గీత చెప్తుంది. మనం శరీరమే అని భావించడం వల్లనే నేను, నాది, నాకు కావాలి అనే బంధం ఏర్పడుతుంది అన్నట్టు మనకు. మరి ఎట్లా దీన్ని అధిగమించాలంటే ఈ జ్ఞానం ద్వారా. నేను శరీరం మాత్రమే కాదని గ్రహిస్తాం జ్ఞానం ద్వారా. జ్ఞానం లేకపోతే ఏమనుకుంటాం, ఇది నేను చేశాను, ఇది నా వల్ల అయింది, నేను గ్రేటు. చూడు ఇవన్నీ చూడు, అజ్ఞానం ఇది. మళ్ళీ జ్ఞానం ద్వారా మనం గ్రహించాలి, నేను శరీరం మాత్రమే కాదు అని గ్రహిస్తాం జ్ఞానం ద్వారా. నెక్స్ట్ సుఖ దుఃఖాలను సమత్వంతో చూడగలుగుతాం. సమత్వం అంటే ఏంటిది, ఇక్కడ సుఖం వచ్చినా పొంగిపోము, దుఃఖం వచ్చినా కృంగిపోము. ఇవి రెండు కూడా సమత్వంగా చూస్తాం అన్నట్టు. నెక్స్ట్ ఏంటిది, కర్తృత్వం, భోక్తృత్వం అనే అహంకారం తగ్గుతుంది మనకప్పుడు. నేను చేశాను ఈ కర్మ, నేనే కర్తం అనే భావన, నేను అనుభవించాలనే భోక్తృత్వం, ఈ అహంకారం తగ్గుతుంది అన్నట్టు మనకు. తర్వాత కర్మలు బంధకంగా కాకుండా శుద్ధికారకంగా మారిపోతాయి ఈ కర్మలన్నీ. ఈ విధంగా జ్ఞానం పెరగడం వల్ల ఈ విధంగా ఇవన్నీ మనం పొందగలుగుతాం అన్నట్టు. మనం చేసే కర్మలన్నీ మనకు బంధంగా కాకుండా శుద్ధికారకంగా మారుతాయి. ఎప్పుడైతే శుద్ధి అయిపోతాయి అనుకో, మనకు బంధనాల విముక్తి జరుగుతుంది మనకి ఇక్కడ. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఏంటి మనకు తెలుసుకోవాల్సింది, మనస్సు ఇంద్రియాలను నియంత్రించాలి ఫస్ట్. అంటే ఇంద్రియాలు విషయాల వైపు పరిగెత్తుంటే కోరికలు ఏం చేస్తాయి, పెరుగుతాయి. కోరికల వల్ల ఏమవుతుంది, మళ్ళీ కర్మ వల్ల ఫలాలు వస్తాయి, కర్మ ఫలాలు. తర్వాత మళ్ళీ వాటి వల్ల పునర్జన్మ. ఈ చక్రం మళ్ళీ కొనసాగుతుంది ఇక్కడ. అందువల్ల మనం నియమిత జీవనం, సాత్విక ఆహారము, మిత భాషణము, నామజప ధ్యానము, సత్సంగము, ఇవి అవసరం మనకు. అంటే నిగ్రహం అంటే ఇంద్రియాలను ద్వేషించడం కాదు, వాటిని ధర్మబద్ధంగా ఉపయోగించడం అన్నట్టు. అంటే మనకు భగవద్గీతలో సమగ్ర మార్గం ఏం చెప్తుందంటే, సాధన ఎట్లా చేయాలి, ఏమి చేయాలి, దాని ఫలితం ఎట్లా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కర్మయోగం సాధన చేస్తాం అనుకో, ఏం చేయాలి కర్మయోగం అంటే, కర్తవ్యాన్ని ఫలాసక్తి లేకుండా చేయాలి. బాగా అర్థం చేసుకోవాలి కదా. ఫలితం ఏముంటుంది, కర్మబంధం తగ్గుతుంది మనకు. మరి అదే యజ్ఞభావంలో చేసినాం అనుకో సాధన, కార్యాన్ని భగవంతునికి అర్పించాలి. అప్పుడు దాని ఫలితం ఏమవుతుంది, మనకు స్వార్థం కరిగిపోతుంది. స్వార్థం అనేది ఎందుకు, భగవంతునికి అర్పిస్తాం కాబట్టి ఆ కార్యాన్ని. మరి భక్తి యోగం ద్వారా చేసే సాధన, నామస్మరణం, నామజప ధ్యానం, పూజ, ప్రేమతో చేసే సేవ భగవంతుడికి. దీనివల్ల ఏమవుతుంది, మన మనస్సు భగవంతుల్లో నిలుస్తుంది, కృష్ణుడిలో. ఆ తర్వాత సాధన జ్ఞానయోగ సాధన. ఇది దీనివల్ల అంటే ఎట్లా చేయాలి, ఇది ఆత్మ అనాత్మ వివేకం, ఏది ఆత్మ ఏది అనాత్మ అనే వివేకాన్ని తెలుసుకుంటాం అన్నట్టు ఈ జ్ఞానయోగం ద్వారా. నేను ఆత్మనా శరీరాన్న, ఆత్మ ఏది శరీరం ఏది, ఇవి తెలుస్తాయి. దానివల్ల ఫలితం ఏంది, అహంకారం మోహం తొలగిపోతాయి అన్నట్టు జీవుడికి. అహంకారం ఉన్నంతకాలం మనం ఏం ముందుకు పోలేము అసలు, ఎప్పుడైనా మోహం ఉన్నంతకాలం. కానీ తర్వాత సాధన ఏంటి, ధ్యానం, నామజప ధ్యానం. మనస్సును దీనివల్ల ఫలితం ఏమొస్తుంది, మనస్సును ఏకాగ్రతం చేసి నామజప ధ్యానం చేసుకోవాలి. దానివల్ల ఫలితం ఏంటి, అంతర్శాంతి కలుగుతుంది, భగవంతుడితోటి కనెక్షన్ ఏర్పడుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది మనకు భగవద్గీతలో సమగ్ర మార్గం మనకు అందిస్తుంది. మరి రోజువారు సాధన ఎలా చేసుకోవాలి, 6 విధాలుగా మనం చెప్పుకోవచ్చు దాన్ని. ఉదయమే మనం లేవాల్సిన బ్రాహ్మీ ముహూర్త సమయంలో లేచి నామజపం చేసుకోవడం ఉత్తమం. నెక్స్ట్ సెకండ్ వన్, ఆ రోజు చేయవలసిన పనులను భగవంతునికి అర్పణగా భావించాలి ఫస్ట్ మనం. అప్పుడు ఏమవుతుంది, మన ఆలోచన, మన భావన, మన కర్మ మొత్తం దివ్య పవిత్రీకరణ చెందుతాయి అన్నట్టు. అందుకని మనం చేయాల్సిన పనులేంటి రాసుకోవాలి.
కృష్ణార్పణ భావంతో ఆ పనులను చేసుకోవాలి. థర్డ్ వన్ ఏంటి, ఫలితం అనుకూలంగా వచ్చినా ప్రతికూలంగా వచ్చినా సమత్వాన్ని అభ్యసించాలి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఫలితం మనం ఒక పని చేసినాం, దాని కర్మ ఫలితం అనుకూలంగా వచ్చిందనుకో పొంగిపోవాల్సిన అవసరం లేదు. కృష్ణ ఇది నీ అనుగ్రహం, నీ వల్లనే ఇది వచ్చింది తండ్రి, ఎందుకంటే నీ చరణార్పణ బుద్ధితోటే నేను చేశాను కదా తండ్రి అన్నప్పుడు ఇక్కడ ఏ గర్వం లేదు మనకి ఇక్కడ. అదే ఫలితం చెడుగా వచ్చిందనుకో, ప్రతికూలంగా వచ్చిందనుకో, అప్పుడు నేను ఇంత కష్టపడి ఇంత భక్తి, ఇంత జపము, ఇంత సేవ, ఇంత సాంగత్యం, ఇంకా వైదిక గ్రంథ పఠనం ఇవన్నీ చేసి భక్తి చేస్తుంటా అంటే నాకు చెడు ఫలితాన్ని ఇచ్చిన, ఇంకెందుకు నాకు ఇవి చేయడం, ఇవన్నీ ఇది కాదు జ్ఞానం, ఇది కాదు. అప్పుడు ఎలా ప్రార్థించాలి భగవంతుని, తండ్రి నా ధర్మాన్ని, నా కర్తవ్యాన్ని కృష్ణార్పణ భావనతో చేశాను తండ్రి, దీని ఫలితము ఇది నాకు అర్హత ఉందా అర్హత లేదా అనేది నాకంటే మీకే తెలుసు, ఇది మీరు ఇలా ఇచ్చారు, మీ యొక్క ఏదైతే కృప ఏదైతే ఉందో ఇది నాకు వద్దనుకొని దీన్ని నాకు దూరం పెట్టారు కదా, ఇది మీ అనుగ్రహమే తండ్రి, నాకు ఇది ప్రసాదంగా స్వీకరిస్తున్నాను నేను, ఇది భావన. అందుకని దీన్ని సమత్వాన్ని అభ్యసించడం అంటారు దీన్ని. ఫోర్త్ వన్ ఏంటి, భోజనం ముందు దాన్ని ఏం చేయాలి, భగవంతుడికి నివేదన చేసి యజ్ఞ ప్రసాద బుద్ధితోటి దాన్ని స్వీకరించాలి కంపల్సరీ. ఇది చేసుకుంటే ఆ యొక్క ప్రసాదం ద్వారా మన హృదయంలోకి వెళ్ళి భగవంతుడు మన హృదయాన్ని పరిశుద్ధం చేస్తాడు అన్నట్టు. అలాగే రాత్రి పడుకునేటప్పుడు ఈ రోజు నేను ఎక్కడ స్వార్థంతో ప్రవర్తించాను, బాగా అర్థం చేసుకోండి పాయింట్, ఈ రోజు నేను ఎక్కడ స్వార్థంతో ప్రవర్తించాను, ఎక్కడ సేవాభావంతో చేశాను అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనల్ని మనం రాత్రి పడుకునేటప్పుడు. 6వ పాయింట్ ఏంటి, మనము కోరిక కలిగినప్పుడు వెంటనే దాన్ని అనుసరించకుండా అది శాశ్వతమా లేక తాత్కాలికమా అని విచారించాలి. మనకి ఏదన్నా ఇప్పుడు కారు కొనుక్కోవాలో, ఇల్లు కొనుక్కోవాలో, లేకపోతే లగ్జరీ లైఫ్ అనుభవించాలో, ఇట్లాంటి కోరికలు మనకు వచ్చినప్పుడు ఏం చేయాలి, మనము ఇది శాశ్వతమా తాత్కాలికమా అనే భావనతోటి మనం అర్థం చేసుకొని దాన్ని విచారించి మనం నిర్ణయం తీసుకోవాలి. ఇక దీని సారాంశం ఏం చెప్పబడుతుంది మనకంటే, సృష్టి చక్రం నుండి బయటపడడం అంటే ప్రపంచాన్ని వదిలి, సృష్టి చక్రం నుండి మనం బయటపడడం అంటే ప్రపంచాన్ని వదిలిపెట్టి దాన్ని ఏమంటారంటే ప్రపంచాన్ని వదిలిపెట్టి దాన్ని చెప్తాను, ప్రపంచాన్ని వదిలిపెట్టి అడవికి వెళ్ళడం మాత్రమే కాదు. అంటే ఇక్కడ అడవి అనేది చెప్పుకోవాల్సి వచ్చింది, ప్రపంచంలోనే గత కాలంలో వేదకాలంలో అన్ని వదిలేసి అడవులకు తపస్సులకు వెళ్ళేటోళ్ళు, అదే ఇప్పుడు ప్రపంచంలోనే ఉండి కర్తవ్యాన్ని చేయడం, కానీ కర్తృత్వం, పరాశక్తి, భోగాసక్తిని భగవంతుని పాదాల వద్ద సమర్పించడం, ఇది నేర్చుకోవాలి ఫస్ట్ మనం. ఇట్లా కర్మయోగం ద్వారా చిత్తశుద్ధి, భక్తి ద్వారా భగవత్ సంబంధిత సంబంధము భగవంతుడితోటి, జ్ఞానం ద్వారా ఆత్మ సాక్షాత్కారం కలిగి మనకు ఈ జనన మరణ చక్రాన్ని అధిగమించడం అతి సులువు అవుతుంది అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. మరి జ్ఞానయోగం ద్వారా జనన మరణ చక్రం ఎలా ఆగుతుంది, ఈ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ యొక్క జ్ఞానయోగం ద్వారా జనన మరణ చక్రం ఆగడానికి ప్రధాన కారణం అజ్ఞానం తొలగిపోవడం, ఇది అర్థం చేసుకోవాలి. జ్ఞానం పెరిగినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు చీకటి ఉన్నప్పుడు అంతా చీకటే, మరి దీపకాంతి వెలిగినప్పుడు చీకటి పోతుంది, అక్కడ చీకటి పోయి కాంతి వస్తుంది. అట్లనే మనకు అజ్ఞానం ఎప్పుడైతే తొలగిపోతుందో, నేను ఈ నశ్వరమైన ఈ శరీరాన్ని కాదు, నిత్యమైన ఆత్మను అనే జ్ఞానం మనకు ఎప్పుడైతే స్థిరపడుతుంది, శరీరాభిమానము, కర్తృత్వం, భోక్తృత్వం, ఈ కోరికలు తగ్గి కర్మబంధం నశిస్తుంది అన్నట్టు ఇక్కడ మనకు. మరి చక్రం ఎందుకు కొనసాగుతుంది అంటే, మనకు భగవద్గీత ప్రకారం ఈ సంసార చక్రానికి మూల కారణాలు ఏంటంటే ఆత్మస్వరూపాన్ని మర్చిపోవడం. నేను ఆత్మస్వరూపము అని అనుకోం మనం, నేను ఈ శరీరాన్నే నేను అనుకుంటాం, దీన్ని అజ్ఞానం అంటారు దీన్ని. మరి శరీరాన్నే నేను అని భావించడం, విషయ భోగాలపై ఆసక్తి, కోరికలు, వాసనలు,
ఇవన్నీ కూడా. నెక్స్ట్ నేనే కర్తను అనే అహంకారంతో కర్మలు చేయడం. అట్లనే కర్మ ఫలాలను అనుభవించడానికి మళ్ళీ శరీరం అవసరం కావడం అన్నది. శరీరం అవసరం అవుతుందంటే మరి కర్మలు చేసినప్పుడు దాని ఫలితాన్ని అనుభవించాలంటే దేహం కావాలి కదా. అంటే మళ్ళీ జన్మ చక్రంలో పడుతున్నాం కదా, జన్మ మరణ చక్రంలో. అంటే ఇది ఎట్లుంటదంటే విత్తనము చెట్టు లాగా ఉంటది అన్నట్టు. చెట్టు నాటితే విత్తనం నాటితే చెట్టు అవుతుంది, చెట్టు నుండి మళ్ళీ విత్తనం వస్తుంది, మళ్ళీ విత్తనం నాటితే మళ్ళీ చెట్టు అవుతుంది. ఇది రిపీట్ అన్నట్టు ఇది అంతేగా. అంటే అజ్ఞానం ఏం చేస్తుంది, కోరికలను కలిగిస్తుంది, కోరికలు కర్మలకు దారి తీస్తాయి, మరి కర్మలు ఫలితాలను కలిగిస్తాయి, ఆ ఫలితాల అనుభవం కోసం మళ్ళీ దేహం రావాలి, అప్పుడు పునర్జన్మ మళ్ళీ వస్తుంది. మరి జ్ఞానం ఏం బోధిస్తుంది మనకు, ఆత్మ శాశ్వతమైనది. భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు, ఆత్మకు జననం మరణం లేవు అనేది భగవంతుడు చెప్తున్నాడు. అంటే జననం మరణం దేనికి, శరీరానికి సంబంధించిన మార్పులు, ఆత్మ వాటికి సాక్షి. అందుకని జ్ఞాని ఎట్లా గ్రహిస్తాడు, నేను శరీరంలో ఉన్న ఆత్మను మాత్రమే కాదు, నా నిజ స్వరూపం నిత్య చైతన్యం అని గ్రహిస్తాడు అన్నట్టు జ్ఞాని. అంటే ఎప్పుడైతే ఈ వివేకం మనకు స్థిరపడుతుందో శరీరానికి కలిగే సుఖ దుఃఖాలు కానీ మన అసలు ఆత్మస్వరూపాన్ని ప్రభావితమే చేయమనేది మనకు తెలుస్తుంది అన్నట్టు. ఈ సుఖ దుఃఖాలన్నీ కూడా, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా కొన్ని రోజులు పగలు, కొన్ని రోజులు చీకటి, కొన్ని రోజులు వెన్నెల, దీంట్లో బాధపడేది ఏముంది అని ఆధ్యాత్మిక జ్ఞానం పెరిగినప్పుడు వాటిని జస్ట్ కేర్ చేయరు. మనం భక్తి చేస్తున్నామా లేదా, భగవంతుడి సేవలో ఉన్నామా లేదా, ఆ కష్టాలు వస్తాయి రానిలే, వస్తే పోతాయి అంతే. వాటి ప్రయత్నం భగవంతుడి అనుగ్రహం, మన ప్రయత్నం చేస్తాము, కానీ ఆ కర్మ నేను చేసిన భావంతో మనం చేయము. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే ఎప్పుడైతే ఈ వివేకం ఎప్పుడైతే మనకు స్థిరపడుతుందో ఈ సుఖ దుఃఖాలు అసలు మన స్వరూపాన్ని ప్రభావితం చేయమనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మరి కర్తృత్వాభిమానం తగ్గిపోతుంది మళ్ళీ. అంటే జ్ఞానం కలిగిన వాడు ఎప్పుడైనా ప్రకృతి గుణాలే వాటి కార్యాలను నిర్వహిస్తున్నాయని తెలుసుకుంటాడు అన్నట్టు. నేనే అన్ని చేస్తున్నాననే అహంకారం క్రమంగా తగ్గిపోతుంది మనకు జ్ఞానం వచ్చినప్పుడు. నేను ఎవరనేది అర్థమైంది కదా మనకు, నేను ఆత్మస్వరూపాన్న దేహాన్ని అనేది అర్థమైనప్పుడు, అరే నేను ఎక్కడరా బాబు, నేను ఆత్మస్వరూపుని, ఇవాళ ఈ దేహాన్ని తీసుకున్న కర్మానుసారం, తర్వాత ఈ దేహం వదిలిపోయి ఇంకో దేహాన్ని తీసుకోవాల్సి వస్తుంది. నేను ఆధ్యాత్మిక దేహమా భౌతిక దేహమా అనేది నేను చేసే కర్మలను అనుసరించి నా యొక్క జీవన ప్రమాణాన్ని అనుసరించుంటది అనేది మనకు అర్థమైపోద్ది జ్ఞానికి, జ్ఞానాన్ని సంపాదించినప్పుడు. అంటే ఇక్కడ మనకు దీని అర్థం మనం ఏం చేసుకోవాలి, ఆ కర్మలను వదిలేయడం కాదు, జ్ఞాని కూడా కర్తవ్యాన్ని చేయాలి ఖచ్చితంగా, కానీ దాన్ని అహంకారంతో, స్వార్థంతో, ఫలాపేక్షతో చేయొద్దు. మనం కోరికలు క్షీణిస్తాయి ఇక్కడ. అంటే కోరికలు అంటే నేను సంపూర్ణుణ్ణి అనే ఆత్మజ్ఞానం కలిగినప్పుడు బాహ్య వస్తువుల ద్వారా సంపూర్ణత పొందాలని తపన తగ్గిపోతుంది. కోరికలు తగ్గితే వాటి ఆధారంగా జరిగే కర్మలు తగ్గిపోతాయి. ఆ తర్వాత కర్మబంధం బలహీనమైపోతుంది. కర్మబంధం బలహీనమైపోతే ఇంకా భగవద్గీతలో అదే చెప్తాడు, సమదృష్టి కలిగిన జ్ఞాని ఈ జన్మలోనే పరబ్రహ్మ స్థితిని పొందగలడని మనకు తెలియజేస్తుంది అన్నట్టు. అంటే అలాంటి స్థితిలో ఈ యొక్క శరీర సంబంధమైన భేదాభిమానం ఏదైతే ఉందో, ఆసక్తి, ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అన్నట్టు. మరి కర్మ ఎట్లా బంధించకుండా ఉంటుంది మనల్ని, ఇది కూడా కావాలి కదా. జ్ఞానం లేని వ్యక్తి ఏం ఆలోచిస్తాడు, నేనే కర్తను, ఈ కర్మఫలం నాకే కావాలి అని భావిస్తాడు జ్ఞానం లేని వ్యక్తి. మరి జ్ఞాని ఎట్లా ఆలోచిస్తాడు, ఇది నా స్వధర్మం, నేను దీన్ని భగవంతునికి అర్పణగా చేస్తున్నాను అని భావిస్తాడు జ్ఞాని. ఈ రెండింటి తేడా చూడు, అది కర్మలో పడేస్తుంది, ఇది కర్మ నుండి తప్పిస్తుంది. అందుకని కర్మ జరుగుతున్నప్పటికీ కూడా దాని ఫలం మనస్సులో కొంత బంధాన్ని సృష్టించదు అన్నట్టు. ఎప్పుడు ఇది భగవంతునికి అర్పణగా చేస్తున్నా అన్నప్పుడు. అదే మనకు భగవద్గీతలో ఈ జ్ఞానం అనేది అగ్నితో కర్మలు దహించబడతాయని మనకు చెప్పబడుతుంది అన్నట్టు. యదైదాంసి సమిద్ధో అగ్నిర్భస్మసాత్ కురుతే అర్జున, జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసాత్ కురుతే తదా అని చెప్పబడుతుంది. అంటే వెలిగిన అగ్ని ఎట్లయితే కట్టెలను భస్మం చేస్తుంటుందో అట్లనే జ్ఞానాగ్ని అనేది మన కర్మబంధాలన్నిటి కూడా దహించి వేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. భగవద్గీత మనకి ఈ విషయం చెప్తుంది. అట్లనే ఈ జ్ఞాన యోగ సాధన క్రమం ఎట్లా ఉండాలి, జ్ఞానం అనేది ఎట్లా మనకు సంపాదించుకోవాలి
అంటే జ్ఞానం కేవలం పుస్తకంలో చదివిన సమాచారం కాదు. జ్ఞానం అనేది ఇది జీవిత దృష్టిగా మారాలి మనకు. జీవిత దృష్టి అంటే మనం చేసే ఆలోచన, మనం చూసే దృష్టి, చూపు, మనం నడిచే నడవడిక, మన భావన, ఇవన్నీ జీవిత దృష్టిగా మారాలి మనకు. సాధారణంగా ఎట్లా మనకి జీవిత దృష్టిగా మారాలంటే ఒక పద్ధతి ఉంటుంది దానికి. అది ఎట్లా ఉపకరిస్తుంది అనేది 5 రకాలైన విధానాలు ఉంటాయి దానికి. ఏమిటవి? ఒకటి శ్రవణం. ఎట్లా శ్రవణం చేయాలి? గురువు నుండి గురువు నుండి శ్రవణం చేయాలి జ్ఞానాన్ని. భగవద్గీత జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఉపనిషత్తుల ద్వారా ఈ యొక్క ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. రెండోది ఏంటిది? మననం. మనం ఏదైతే విషయాలను వింటున్నామో ఈ విషయాలపైన తర్కించుకోవాలి. మనం ఇవాళ విన్నాము, రేపు మనం భక్తులందరం కూర్చుండి, డివోటీస్ అందరూ కూర్చుండి మీరు దీన్ని ఇట్లా మనం విషయాలు తెలుసుకున్నాం కదా, దీంట్లో శ్రవణం ఏంటిది, మననం ఏంటిది, నిధిధ్యాసనం ఏంటిది, ఆచరణ ఏంటిది, సాక్షిభావం ఏంటిది, ఇట్లాంటివన్నీ మనం డిస్కషన్ చేసుకోవాలన్నమాట. డివోటీస్ ఈ విషయాలను విని వాటిని మళ్ళీ మళ్ళీ డిస్కషన్ చేసుకోవాలి. అంటే మననం అంటే విన్న విషయం మీద తర్కపూర్వకంగా ఆలోచించాలి. మనం ఇక్కడ డిస్కషన్ చేసుకోవడం కానీ మనకు మనం ఆలోచించడం కానీ చేసుకోవాలి. ఆ తర్వాత నిధి ధ్యానం. ధ్యానం అంటే నామజప ధ్యానం, ఆత్మచింతన ద్వారా ఈ యొక్క జ్ఞానాన్ని అంతరంగంలో స్థిరపరచుకోవడం చేయాలి మనం. ఆ తర్వాత ఆచరణ. ఎట్లా ఉండాలి? సమత్వం. అది కష్టకాలం వచ్చినా కృంగిపోవద్దు, సంతోషకర కాలం వచ్చినా పొంగిపోవద్దు. మనం సమత్వం అన్నది. నిష్కామ కర్మ, చేసే కర్మలో ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా కృష్ణార్పణ బుద్ధితో చేయాలి. ఇంద్రియ నిగ్రహం. శాస్త్ర ప్రమాణంగా ఎక్కడ మనం నిగ్రహించుకోవాలి, ఎక్కడ ఆగాలనేది మనం తెలుసుకోవాలి. తర్వాత సత్యం. సత్యయుతంగా మనం జీవించే ప్రయత్నం చేయాలి. తర్వాత దయ. భూత దయను పాటించాలి. ఇవన్నీ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ అనేది సాక్షిభావం. ఈ శరీరము, ఈ మనస్సు, ఈ ఆలోచనలు మారుతున్నా కూడా వాటిని గమనించే చైతన్యం మారదనే విషయాన్ని అనుభవించడం ద్వారా మనం తెలుసుకోవాలన్నట్టు. మనకు జ్ఞానం ఉన్నప్పుడు, జ్ఞానం వచ్చినప్పుడు ఏమవుతుంది? అన్ని విషయాలు తెలిసిన తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్ ఉన్నదనుకోండి, దాని రిపేర్ మొత్తం తెలిసిన వ్యక్తి దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే టక్ మనం చూసి, ఓహో ఇది దీని వల్ల అవుతుంది ఈ ప్రాబ్లం, దాని సిచ్యువేషన్ అంతా అయిపోతుంది. చూసినా ఎట్లా అర్థమవుతుంది అక్కడ? అందుకని ఈ విధంగా మనం చైతన్యం అనేది మారదనే విషయాన్ని ఎప్పుడు అర్థమవుతుంది? మనకు జ్ఞానం సంపాదించినప్పుడు మనకు విషయం అర్థమవుతుంది. ఇవన్నీ గమనిస్తాం అన్నాడు. అంటే జ్ఞానం బలపడడానికి శుద్ధమైన మనస్సు అవసరం మనకు. అందుకే కర్మయోగము, భక్తి, జ్ఞానము, జ్ఞానయోగానికి సహాయక మార్గాలు ఉంటాయి అన్నట్టు. మరి జ్ఞానం వచ్చిన వెంటనే అన్ని ముగుస్తాయా అంటే, బుద్ధితోటి ఆత్మ నిత్యమైనది అని తెలుసుకోవడం మొదటి దశ మాత్రమే ఇక్కడ మన బుద్ధితోటి తెలుసుకోవడం. కానీ ఆ యొక్క జ్ఞానం జీవితంలో స్థిరపడాలి మనకు. అంటే పాత వాసనలు, కోరికలు, అహంకారం పూర్తిగా కరిగే వరకు సాధన, సత్సంగం, స్వాధ్యాయం, నామజప ధ్యాన, హరినామ సంకీర్తన ఇవన్నీ కొనసాగించాలి మనం. అంటే జ్ఞానం పరిపక్వమైనప్పుడు ఈ సుఖ దుఃఖాలలో సమత్వం వస్తుంది అన్నట్టు. మనకు ప్రశంస, నిందల పైన ఆధారపడడం తగ్గిపోతుంది. ఎవరైనా మనం ప్రశంసిస్తే పొంగిపోము, నిందిస్తే కుంగిపోము. వాటి మీద ఆధారపడే స్థితి తగ్గిపోతుంది. ఎందుకు? మనకు జ్ఞానం ఉన్నది కాబట్టి అనుకుంటాం. అంటే నాది అనే భావన సడలిపోతుంది అన్నట్టు. నాది అనేది, ఎందుకంటే నేను ఎవరు, నాది ఏంటి అర్థమైపోతుంది కదా మనకు. అప్పుడు ఏమవుతుంది? మనకు మరణ భయం తగ్గిపోతుంది. అమ్మో చనిపోతే ఏమవుతుందో. నీ జ్ఞానం ఉన్నది కదా, ఈ దేహం ఎవరు, ఈ ఆత్మ ఎవరు, దేహం ఎందుకు జన్మ తీసుకుంటుంది, దేహం ఎందుకు, ఈ ఆత్మ ఎందుకు ఈ దేహాన్ని వదిలేస్తుంది, ఈ కర్మ ఏంటిది, దేని ద్వారా మనం ఈ కర్మచక్రంలో పడుతున్నాం, ఇవన్నీ అర్థమైనప్పుడు అసలు మరణ భయమే ఉండదు మనకు. అప్పుడు ఓహో ఇది చేస్తే దీన్ని దాటి వెళ్ళిపోవచ్చు మనము, ఈ సూక్ష్మం ఈ రహస్యం మనకు తెలిసిన తర్వాత ఇంకెవరు ఆపుతారు మనల్ని అనే విధంగా మనం వెళ్ళిపోతాం అన్నట్టు ఆధ్యాత్మికంగా ముందుకు. అట్లనే ఇతరులలో కూడా ఇదే ఆత్మను చూడగలుగుతాం అన్నట్టు. మనలో ఆత్మగమనాన్ని విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఎదుటి వ్యక్తి కూడా తన కర్మానుసారం ఆ దేహాన్ని స్వీకరించడం ఆయన ఆత్మస్వరూపుడే అని అర్థమవుతుంది మనకు. అప్పుడు అంటే అప్పుడు కర్మలు బంధించకుండా కర్తవ్య రూపంలో జరుగుతాయి అన్నట్టు. అది ముఖ్యమైన స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిది? జ్ఞానంతో ఏమవుతుంది? సంచిత కర్మ ఏమవుతుంది? దహించబడుతుంది అన్నట్టు. సంచిత కర్మ అంటే మనకు పోగు చేసుకున్న కర్మలు గత జన్మల నుండి. జ్ఞాని శరీరం ఉన్నంత కాలం
ఇప్పటికే ఫలించడానికి ప్రారంభమైన ప్రారంభ కర్మ కొనసాగవచ్చు కంపల్సరీ. మరి శరీరం ముగిసిన తర్వాత కొత్త కర్మబంధం లేకపోవడంతో, ఎందుకంటే ఆయన కర్మ ఎలా చేయాలో సీక్రెట్ అర్థమైపోయింది కదా ఆయనకు, అందుకని కొత్త కర్మలు ఏమి ఉండవు అక్కడ. అప్పుడు పునర్జన్మ ఉండదు. కొత్త కర్మలు లేకపోతే ఆ కర్మ బంధాలు ఉండవు కదా, అప్పుడు పునర్జన్మే ఉండదు అక్కడ. అంటే అంటే మనకి ఇంకా ఈ గీతా వాక్య సాంప్రదాయాలు రకరకాల వాళ్ళు చెప్పిన విముక్తిని కానీ భగవద్భక్తి కానీ పరమాత్మ అనుగ్రహంతో అనుసంధానిస్తాయి ఇవన్నీ కూడా. అందుకని జ్ఞానయోగం అంటే కేవలం నేను శరీరం కాదు అని పలకడం కాదు, ఆత్మ నిత్యం అనే సత్యాన్ని గ్రహించేసి అహంకారము, కోరిక, ఫలాసక్తి లేకుండా జీవించడం. అంటే అప్పుడేమవుతుంది, ఈ అజ్ఞానం అనే మూలం తొలగితే ఏమవుతుంది, కోరికలు, బంధక కర్మలు, పునర్జన్మకు కారణమయ్యే వాసనలు క్రమంగా నశించిపోతాయి. ఇదే జనన మరణ చక్రం ఆగే జ్ఞాన మార్గం. ఇది తెలుసుకోవాలి ఫస్ట్ మనం. మరి శ్రీకృష్ణుడు చెప్పిన సమదృష్టిని సాధించడం ఎట్లా? మనం భగవంతుడు చెప్పింది కదా సమదృష్టిని సాధించాలని. అంటే సమదృష్టి అంటే ఏంటిది, అందరిని బాహ్యంగా ఒకే విధంగా చూడడం కాదు. ఇక్కడ వారి శరీరాలు, స్వభావాలు, బాధ్యతలు వేరువేరు అయినప్పటికీ కూడా అందరిలోనూ ఉన్నది ఏంటి, ఒకే ఆత్మతత్వము. ఇది సమత్వం అన్నది. ఒకే ఆత్మతత్వం అనే పరమాత్మ సన్నిధి ఉందనేది చూడమన్నట్టు. అంటే దీంతో పాటు మనకి ఏమర్థమవుతుంది, సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలను కూడా సమతుల్యంగా స్వీకరించాలి మనం ఇక్కడ. సమదృష్టి అంటే ఇది. మరి మనకు సమదృష్టి అంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ సుపాకేచ పండితా సమదర్శిన అని భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు. అంటే జ్ఞాని అనేవాడు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణులో గాని, ఆవులో గాని, ఏనుగులో గాని, కుక్కలో గాని, సమాజంలో తక్కువగా భావించబడే చండాలంలో గాని ఒకే ఆత్మతత్వాన్ని భగవంతుని దర్శిస్తాడు జ్ఞాని, పండితుడైన వాడు. అంటే సమం అంటే ఏంటిది ఇక్కడ, అందరి ప్రవర్తన, సామర్థ్యం, సామాజిక పాత్ర ఒక్కటే అని కాదు. ఇక్కడ ఆత్మస్వరూపం విషయంలో భేదం లేదని తెలుసుకోవడం, ఇది విషయం. మరి సమదృష్టి యొక్క రెండు స్థాయిలు ఏంటి, సమదర్శనము, సమత్వ బుద్ధి. సమదర్శనం అంటే ప్రతి జీవిలో కూడా ఆత్మ ఒకటే అని చూడడం అన్నట్టు. అందువల్ల ఏమవుతుంది, ఎవరిని ద్వేషించకూడదు, అవమానించకూడదు, హింసించకూడదు. ఈ దృష్టి దయ, గౌరవం, సహానుభూతిని పెంచుతుంది అట్లా. మరి సమత్వ బుద్ధి, ఈ సమత్వ దర్శనం కోసం చెప్పుకున్నప్పుడు సమత్వ బుద్ధి అంటే ఏంటిది, జీవితంలో ఎదురయ్యే ఫలితాలను సమచిత్తంతో స్వీకరించడము. భగవంతుడు చెప్తున్నాడు, సుఖ దుఃఖం, లాభ నష్టం, జయ అపజయాలను సమంగా చూసి కర్తవ్యాన్ని చేయమని మనకు భగవద్గీతలో చెప్తున్నాడు భగవంతుడు. అంటే ఇది భావోద్వేగాలు లేకపోవడం కాదు, భావోద్వేగాలను వాటికి బానిస కాకపోవడం. భావోద్వేగాలకు ఈ సమదృష్టిని సాధించే మార్గాలు ఏంటి, కొన్ని ఉన్నాయి మార్గాలు. అంటే సుమారుగా మనకు ఇవి ఒక 5-6 రకాలు ఉంటాయి ఈ సమదృష్టిని సాధించే విధానాలు, మార్గాలు. ఫస్ట్ ఏంటిది, ఆత్మ శరీర వివేకం. అంటే ఆత్మ ఏంటిది, శరీరం ఏంటిది అనేది వివేకాన్ని కలిగి ఉండడం అన్నట్టు. ప్రతిరోజు ఈ విషయాన్ని మననం చేయాలి మనం. శరీరాలు వేరు, మనస్సులు వేరు, కానీ జీవరూపంలో ఉన్న చైతన్య పరమాత్మ ఆధారంగానే ఉంది. జీవరూపం ఉన్న చైతన్యము పరమాత్మ ఆధారంగానే ఉంది. అంటే శరీరం, వయస్సు, ధనం, విద్య, కులం, స్థానం ఇట్లాంటి భేదాలు మారిపోతాయి. ఆత్మతత్వం నిత్యమైంది అన్నట్టు ఇక్కడ. అంటే ఈ వివేకం పెరిగిన కొద్దీ అహంకారము, తక్కువ చూపు, చిన్న చూపు ఇవన్నీ తగ్గిపోతాయి అన్నట్టు. నెక్స్ట్ సెకండ్ది, ప్రతి వ్యక్తిలో అంతర్యామిని చూడాలి. ఫస్ట్ మనకు నచ్చిన వారిలో మాత్రమే దైవాన్ని చూస్తాము. భక్తి యొక్క ప్రారంభ దశ అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ లో మనకి ఈ విషయాలు తెలుసుకున్నప్పుడు మనకి ఇష్టమైన వారిలో దైవాన్ని చూస్తాం, దైవభావాన్ని. గురువులో, నెక్స్ట్ వైష్ణవులలో, ఇట్లా మన స్నేహితులలో, మన శ్రేయోభిలాషులలో, తల్లిదండ్రులలో మనకు నచ్చిన వాళ్ళని మాత్రమే వాళ్ళలో దైవాన్ని చూసే ప్రయత్నం చేస్తాం. ఇది ప్రారంభ దశ. మరి మనం ఇష్టం లేని వ్యక్తి, మనల్ని విమర్శించే వ్యక్తి, విరోధించే వ్యక్తిలో కూడా జీవ చైతన్యం పరమాత్మ ఆధారంగానే ఉందని గుర్తించడం అనేది
సమదృష్టి సాధన ఇక్కడ. ఇది అర్థం చేసుకోవాలి. అయితే దీని అర్థం రెండు ఇక్కడ ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, చెడు ప్రవర్తనను అంగీకరించడం కాదు, ఆ వ్యక్తిలోని ఆత్మను గౌరవిస్తూ తప్పు చర్యకు తగిన క్రమబద్ధమైన ధర్మబద్ధమైన ప్రతిస్పందన ఇవ్వాలి ఖచ్చితంగా. అంటే ఎదుటి వ్యక్తి మనల్ని నిందించినా లేకపోతే మనల్ని వ్యతిరేకించినా దాన్ని అంగీకరించడం భక్తుడి లక్షణం కాదు, భగవంతుడు చెప్పేది అది కాదు. ఆ చెడు ప్రవర్తనను అంగీకరించడం కానే కాదు, వ్యక్తిలోని ఆత్మను గౌరవించాలి, తప్పు చర్యకు తగిన ధర్మబద్ధమైన ప్రతిస్పందన ఇవ్వాలి. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి, ఆవేశంతో కాకుండా ధర్మబద్ధమైన ప్రతిస్పందన ఇవ్వాలి. నెక్స్ట్ మూడోది ఫలితాలపై సమత్వం. అంటే పని చేయడానికి మనకు అధికారం ఉంది, కానీ ఫలితాన్ని పూర్తిగా నియంత్రించే అధికారం ఎవరికి ఉంది? భగవంతుడికి ఉంది. కాబట్టి విజయం వచ్చినప్పుడు అహంకరించవద్దు మనం, అపజయం వచ్చినప్పుడు కృంగిపోవద్దు మనం. అట్లనే లాభం వచ్చినప్పుడు మితిమీరిన ఆశ పెంచుకోవద్దు, నష్టం వచ్చినప్పుడు ధర్మాన్ని విడిచిపెట్టద్దు మనం. చూడండి ఇక్కడ అర్థం చేసుకోవాలి, జ్ఞానం ఉన్నవాడు ఇవి చేయడు అన్నట్టు. అంటే ఫలితం ఎట్లుంటే అనుకూలంగా వచ్చినా ఆ ఫలితం, ప్రతికూలంగా వచ్చినా ఇది నాకు పాఠం, ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి, ఇప్పుడు నేనేం చేయాలి అని మనకు మనం ప్రశ్నించుకోవాలి, సద్విమర్శ చేసుకోవాలి. నెక్స్ట్ 4 టాలీ చేయడం తగ్గించాలి, అంటే పోలికలను తగ్గించాలి. సమదృష్టికి పెద్ద అడ్డంకి ఏంటిది? ఈ టాలీ చేయడం, పోలిక. అతనికి ఎక్కువ ఉంది, నాకు ఇంతే ఉన్నది, ఆమె నాకంటే గొప్పది, నేను చాలా తక్కువ, నేను అందరికంటే తక్కువ, నేను ఆయన కంటే తక్కువ, ఈయన కంటే తక్కువ, ఆయన నన్ను మించకూడదు, అసలే నేను వాళ్ళకంటే ఎక్కువ మించిపోవాలి. ఈ టాలీ పోలికలు ఏవైతే ఉంటాయో ఇవి అడ్డంకి, సమదృష్టికి పెద్ద అడ్డంకి ఇవన్నీ కూడా. అంటే ప్రతి వ్యక్తికి వేరు కర్మ స్వభావాలు, పరిస్థితులు ఉంటాయి. ఇతరులతో పోల్చుకోవడం బదులు నిన్నటి నేనేంటిది, నిన్నటి మనతోటి పోల్చుకొని ధర్మంలో ఎదగాలి మనం. నిన్నటి నేను, నా గతంలో నేను, దీంతో మనం పోల్చుకొని మనం ధర్మంలో ముందుకు ఎదగాలి పైకి. ఇది మనల్ని మనం పోల్చుకోవడం అంటే. నెక్స్ట్ 5th వన్ ఇంద్రియ మనోనిగ్రహం. రాగం ఉన్న వారిని ఎక్కువగా పొగడం, అంటే మనకు ఇష్టమైన వాళ్ళని, ప్రేమ ఉన్న వాళ్ళని ఎక్కువ పొగడం. ద్వేషం ఉన్న వాళ్ళని పూర్తిగా చెడ్డవారిగా చూడడం. ఇవి మనస్సు యొక్క పక్షపాతాలు ఇవి. అందుకని ఇంద్రియ మనోనిగ్రహం ఏంటి అనేది మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు. అంటే ఎవరి గురించి మనం తీర్పు ఇవ్వడానికంటే ముందు నేను వాస్తవాన్ని చూస్తున్నానా, లేక నా ఇష్టం నా అయిష్టాన్ని బట్టి ప్రభావితం చేస్తుందా, ఇవన్నీ కూడా ఇది ఆలోచించాలి ఫస్ట్. రెండవది ఏంటి? ఈ వ్యక్తి ప్రవర్తనను నేను విమర్శిస్తున్నానా, లేకపోతే ఆ వ్యక్తినే నేను ద్వేషిస్తున్నానా, ఇది రెండోది. నెక్స్ట్ మూడోది ఏంటి? నా యొక్క ప్రతిస్పందన ధర్మబద్ధమా లేకపోతే ప్రతీకారమా. బాగా చూడు, ఇంద్రియ మనోనిగ్రహంలో ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి, ఇవి పరిశీలించుకోవాలన్నట్టు. నెక్స్ట్ 6th పాయింట్ ఏంటి? సేవాభావం పెంచాలి మనం. అంటే అందరిలో మనం పరమాత్మను చూడడం మాటల్లో మాత్రమే కాకుండా సేవలో వ్యక్తం చేయాలి. మనం ఎవరికైనా సేవ చేయగలగాలి, ఫిజికల్ గా మనం పోయి వాళ్ళకి సేవ చేసే తత్వాన్ని మనం అలవర్చుకోవాలన్నట్టు. అంటే కుటుంబం, సమాజం, జంతువులు, ప్రకృతి, వీటిపై బాధ్యతతో వ్యవహరించడం సమదృష్టిని జీవితంలోకి తెస్తుంది అన్నట్టు. ఇవి తెలుసుకోవాలి మనం. అంటే భక్తి నేర్చుకుంటున్నామంటే మన ఇంటర్నల్ క్వాలిటీస్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇది మనం తెలుసుకోవాల్సింది. ఏదో చేస్తానమా అంటే గుడ్డెత్తి చేలబట్టట్టు 10 సంవత్సరాలు చేసినా నేను సీనియర్ భక్తుని అని మనకు అనిపిస్తుంది, అది అహంకారం పెరుగుతుంది అక్కడ. కానీ ఇంటర్నల్ క్వాలిటీస్ ఇంప్రూవ్ చేసుకోవడం, ఇలాంటివన్నీ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే సేవ చేసేటప్పుడు నేను ఉపకారం చేస్తున్నాను అనే భావం కాకుండా ఇది భగవంతునికి సమర్పిస్తున్న సేవ, ఆయన అనుగ్రహంతోనే నేను చేయగలుగుతున్నాను అనే భావం కలిగి ఉండాలి మనం సేవ చేస్తున్నప్పుడు. మరి ప్రతికూల వ్యక్తులతోటి సమదృష్టి. అసలు సమదృష్టి అంటే ఏంటిది? దుష్టుని సజ్జనుడుగా నటించడం కాదు, అన్యాయాన్ని సహించడం కాదు, సరిహద్దులు లేకుండా అందరినీ నమ్మడం కాదు, ధర్మరక్షణను విడిచిపెట్టడం కాదు. సరైన విధానం ఏది? హృదయంలో ద్వేషం లేకుండా ఉండాలి ఫస్ట్. నెక్స్ట్ ప్రవర్తనలో వివేకం ఉండాలి మనకు ఫస్ట్. నెక్స్ట్ అవసరమైతే దూరం పాటించాలి. ఒక దుర్యోధనుడు ఉన్నాడు, దుర్యోధనుడు దుష్టుడు, వీడు మనకు ఎంతో కీడు చేస్తాడని తెలిసినప్పుడు వాళ్ళకి చెప్పే విధంగా ధర్మంగా చెప్తాం, ధర్మంగా ప్రతిఘటిస్తాం. వినకపోతే అవసరమైతే
దూరం కూడా పాటించాలని చెప్తుంది శాస్త్రం మనకు. అంటే తప్పును స్పష్టంగా నిరోధించాలి ధర్మంగా, ప్రతీకారం కాకుండా ధర్మాన్ని ఆధారంగా చేసుకోవాలి కదా మనం. వీడి ఇట్లా నన్ను తిట్టిండు, నేను కూడా మళ్ళీ తిట్టే నాకు ఈగో సాటిస్ఫై అవుతుంది అన్నప్పుడు మనం ఇక్కడ డివోషన్ చేయలేం. మనం ప్రతీకారం కాకుండా ఏం చేయాలి, ధర్మాన్ని ఆధారంగానే చేసుకోవాలి మనం అక్కడ. అట్లాంటి శత్రుత్వ భావాన్ని, అంటే వైష్ణవుడు ఎవరు, అదోష దృశ్య, దోషాలను చూడొద్దు. దోషాలను చూడొద్దు అంటే నిన్ను చంపడానికి వచ్చిన వాటిలో కూడా నువ్వు దోషాలను చూడొద్దు అంటే అక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు, నీ కర్మను నువ్వు వదిలేస్తున్నావు, ఇక్కడ నిన్ను నువ్వు రక్షించుకునే స్థితిని నువ్వు కాపాడుకోవాలి. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం, ఈ శరీరాన్ని కాపాడుకోవాలి ఏ ధర్మం ఆచరించాలన్నా. ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్ మనం. అందుకనే ప్రతీకారం కాకుండా ధర్మాన్ని ఆధారంగా చేసుకొని మన ప్రతిస్పందన ఉండాలి, ధర్మంగా ఉండాలి, ఎవరికి విరోధం కాకుండా. నిత్యం మన రోజువారి సాధన ఎట్లా ఉండాలి, ప్రతిరోజు మనం ఇట్లా సాధన చేసుకోవచ్చు. ఎట్లా, ఉదయం ఎట్లా ఆలోచించవచ్చు మనం, ఒక 5 minutes అందరిలోనూ ఒకే చైతన్యం ఉంది అని మనం భావించవచ్చు. నెక్స్ట్, మనకు ఇష్టం లేని ఒక వ్యక్తి గురించి ఆయనలోని ఒక మానవీయ అంశాన్ని గుర్తించడం. బాగా అర్థం చేసుకోండి. మనకి ఎవరన్నా వ్యక్తి అంటే ఇష్టం లేదనుకో, ఆయనను గుర్తించి అతనిలో ఒక మానవీయ అంశాన్ని మనం గుర్తించాలి. మనం అన్న మంచి ఎంతో మానవీయ అంశాన్ని మనం గుర్తించాలి రోజువారి సాధనలో మనకి. అంటే నెక్స్ట్ ఏంటి, ప్రశంస లేకపోతే విమర్శ వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా 3 దీర్ఘ శ్వాసలు తీసుకోవాలి మనం. అని 3 సార్లు గుండెల నిండా గాలిని పీల్చుకొని మళ్ళీ దీర్ఘ శ్వాసను వదలాలి. దీర్ఘ శ్వాసను పీల్చుకోవాలి, వదలాలి, 3 సార్లు తీసుకోవాలి. తీసుకొని ఆ యొక్క విమర్శ వచ్చిన వెంటనే ప్రతిస్పందించకుండా ప్రశాంతంగా అలా తీసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ వన్, రాత్రి మళ్ళీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనకు మనం. ఈ రోజు నేను ఎవరికైనా తక్కువగా చూశానా, ఎవరినైనా ఈ రోజు. నెక్స్ట్, ఈ రోజు ఎక్కడైనా నేను పక్షపాతంగా ప్రవర్తించానా. చూడండి, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికంగా మనల్ని ఉన్నతంగా తీసుకుపోయే క్వాలిటీస్ అన్నట్టు, ఇవన్నీ క్వాలిటీస్ అన్నట్టు. నెక్స్ట్ వన్, ప్రతి పనికి ముందు కూడా ఇది నా స్వార్థం కోసం కాదు, ధర్మబద్ధమైన కర్తవ్యంగా చేస్తున్నాను అని సంకల్పించుకోవాలి మనం ప్రతి పనికి ముందు కూడా. ఈ రోజువారి సాధనలో ఈ 5 రకాల విధానాలు మనం అలవర్చుకుంటే ఎంతో ఎదుగుతాం. ఇందులో గుర్తుంచుకోవాల్సిన విషయం, సూత్రం ఏంటంటే, సమదృష్టి అనేది హృదయంలో సమత్వం, బుద్ధిలో వివేకం, చేతల్లో ధర్మం. చూడండి, హృదయంలో సమత్వం ఉండాలి, బుద్ధిలో వివేకం ఉండాలి, చేతల్లో ధర్మం ఉండాలి మనకు. అంటే అందరిని ప్రేమించడం అంటే అందరితో ఒకే విధంగా వ్యవహరించడం కాదు. ప్రతి వ్యక్తి అవసరం, స్థితి, బాధ్యతకు తగిన విధంగా ప్రవర్తిస్తూ అంతరంగంలో ఎవరిని తక్కువగా చూడకపోవడమే మనకు భగవంతుడు చెప్పిన సమదృష్టి, శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన సమదృష్టి. మరి భగవద్గీతలో నిష్కామ కర్మ ఎట్లా ఆచరించాలని చెప్పబడింది మనకు. నిష్కామ కర్మ అంటే ఏంటి, కర్మను వదిలేయడం కాదు, కర్తవ్యాన్ని శ్రద్ధగా ధర్మబద్ధంగా చేసి దాని ఫలంపై మమకారం లేకపోవడం. భగవంతుడు భగవద్గీతలో చెప్తాడు, కర్మ చేయడంలో నీకు అధికారం ఉంది, ఫలంపై కాదు అని చెప్తాడు మనకు. ఏది అది భగవద్గీత 2వ అధ్యాయం శ్లోకం 47 శ్లోకం అది చెప్తుంది. అట్లాగే నిష్కామ కర్మ యొక్క మూల సూత్రం ఏంటి, అదే 47 శ్లోకం ఏం చెప్తుంది, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణి అని చెప్పబడుతుంది. అంటే 4 బోధనలు ఉన్నాయి ఇక్కడ మనకి. ఇందులో చేయవలసిన కర్మను చేయాలి, ఫలితాన్ని పూర్తిగా మన నియంత్రణలో ఉండదని, ఏదైతే ఫలితమో మన నియంత్రణలో ఉంది అని మనం అనుకోవద్దు ఎప్పుడైనా ఫలితం. నెక్స్ట్, నేను ఫలాన్ని పొందాలి అనే స్వార్థపరమైన ఆసక్తి తగ్గించాలి. ఈ కర్మ చేస్తానా, ఈ ఫలితం నాకు ఇట్లా రావాలి అంటే కథం అయిపోయింది, అక్కడ స్వార్థం ఉన్నది అక్కడ. నెక్స్ట్, ఫల భయం వల్ల కర్తవ్యాన్ని వదిలిపెట్టకూడదు. అమ్మో ఇవన్నీ మనం నేర్చుకుంటున్నాం కదా, అసలు కర్మే చేయకుండా అయిపోతుంది అంటే ఆ కర్మ భయం వల్ల కర్మనే వదిలిపెట్టకూడదు, మన కర్తవ్యాన్ని, మన విద్యుత్ ధర్మాన్ని వదిలిపెట్టకూడదు అని చెప్తున్నాడు భగవంతుడు భగవద్గీతలో. అంటే మరి ఎలా ఆచరించాలి అంటే, ఎలా ఆచరించాలి అన్నప్పుడు మనకు విషయాలను తెలుసుకోవాలి. ఇవి అంటే మనకు ఒక 6 విధాలుగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఎలా ఆచరించాలి అన్న విషయంలో. ఫస్ట్ ఏంటిది, కర్తవ్యాన్ని గుర్తించాలి. ఫస్ట్ మన కర్తవ్యాన్ని గుర్తించాలి ఫస్ట్.
అంటే నిష్కామ కర్మకు మొదటి పెట్టేటిది స్వధర్మం, కుటుంబం, ఇంత చెప్పుకున్నాం మనం. అదే సమాజం, వృత్తి, శరీరం, ఆత్మ, ప్రతి స్థాయిలో మనకు బాధ్యతలు ఉన్నాయి. వాటిని తప్పించుకోవడం నిష్కామ కర్మ కాదు. ఆ బాధ్యతలను నిర్వర్తించాలి మన విద్యుత్ ధర్మాన్ని. వాటిని తప్పించుకుంటే అది నిష్కామ కర్మ. అసలు కర్మే చేయకుంటే అసలు ఏది ఉండదు కదరా బాబు అనుకుంటే అది తప్పు. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక టీచర్ అంటే ఉపాధ్యాయుడు ఆయన ఏం చేస్తాడు? బోధించడం. తల్లిదండ్రులు పిల్లలను సంరక్షించడం. ఒక గురువు అనేవారు ఆత్మజ్ఞానాన్ని అందించడం. ఉద్యోగి తన పనిని నిజాయితీగా చేయడం. ఇవి వాళ్ళ కర్తవ్యాలు అన్నట్టు. మరి కర్తవ్యాన్ని ఫలాపేక్ష లేకుండా నిర్వహించడమే కర్మయోగ మార్గం. అంటే నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మనకు ఫలంపై కాకుండా ప్రయత్నం పైన దృష్టి పెట్టాలి మనం ఎప్పుడైనా. ప్రయత్నం పైన దృష్టి అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ పరీక్ష రాసేటప్పుడు ఫలితంపై నిరంతరం కూడా ఆందోళన చెందడం మనస్సును ఏం చేస్తుంది? అది బలహీనపరుస్తుంది ఎగ్జామ్ రాసే పిల్లలకు. మనమేనా ఏదైనా ఎగ్జామ్ అటెండ్ అయినప్పుడు చదవడం, అర్థం చేసుకోవడం, సమయపాలన, శ్రద్ధ, ఇవి మన చేతిలో ఉంటాయి. ఇది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఏముంటుంది? ఫస్ట్ చదవడం, ఆ విషయాన్ని అర్థం చేసుకోవడం, తర్వాత సమయపాలన చేయడం, టైం సెన్స్ కలిగి ఉండడం, ఆ తర్వాత శ్రద్ధ. ఇవి మన చేతిలో ఉండేటి అన్నట్టు. ఫలితం అనేది అనేక కారణాల పైన ఆధారపడి ఉంటుంది అన్నట్టు. మనం రాసేదానిపైన, మనం ఆలోచించే దానిపైన, మనము దాన్ని మీద ఏదైతే విషయం ఉంటుందో దాన్ని అవగాహన చేసుకునే దానిపైన, ఇవన్నీ కూడా ఉంటాయి. చాలా కారణాలపైన ఆధారపడి ఉంటాయి అన్నట్టు. అందుకే మనసులో మనం ఎట్లా భావించాలి? నా వంతు శ్రద్ధను సంపూర్ణంగా నేను చేస్తాను, ఫలితాన్ని సమత్వంతో స్వీకరిస్తాను కృష్ణ అని భావించాలి. ఇది నిర్లక్ష్యం కాదు, పూర్తి ప్రయత్నంతో కూడిన అంతరంగ స్వేచ్ఛ అంటారు దీన్ని. ఆ తర్వాత థర్డ్ వన్ ఏంటి? కర్మను భగవంతునికి అర్పించాలి. ప్రతి పనికి ముందు సంకల్పం చేసుకోవాలి. ఏమని? ఈ నా కార్యం, నేను చేసే కార్యం ఏదైతే ఉందో నా స్వార్థం కోసం మాత్రమే కాదు, ఇది నీకు అర్పణ కృష్ణ అని కృష్ణార్పణ భావంతో చేయాలి ఏ కార్యం చేసినా సరే. అంటే మనం ప్రతి కర్మ చేసేటప్పుడు భగవంతుని మన తోటి తీసుకెళ్ళాలి, మన మనసుతోటి. అలా అంటే మరి పని పూర్తయిన తర్వాత, పని మొదలు పెట్టే ముందు సంకల్పం చెప్పుకున్నాం ఇట్లా అని. మరి పని పూర్తయిన తర్వాత ఏం చేయాలి? ఫలితం ఏదైనా సరే అది నీ ప్రసాదమే తండ్రి అని భావించుకోవాలి కృష్ణుని. పని చేస్తాం మనం ఏది స్వార్థం లేకుండా, నీకు అర్పణ బుద్ధి, కృష్ణార్పణ భావంతో చేశాను తండ్రి ఈ కర్మ, నేను ఫలితం నీవు నాకు ఏది ఇచ్చినా అది నీ ప్రసాదమే తండ్రి అని భావన చేసుకోవాలి పని పూర్తయిన తర్వాత. అంటే ఈ భావం ఏమవుతుందంటే ఈ కర్తృత్వం కానీ, మమకారం కానీ, అహంకారాన్ని కానీ తగ్గిస్తాయి అన్నట్టు ఇదంతా. అంటే భక్తితో చేసిన కర్మ మనస్సును శుద్ధి చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి? విజయ అపజయాలను సమంగా చూడాలి మనం ఇక్కడ. అంటే విజయం వచ్చినప్పుడు నేనే చేశాను నేనే అహంకారం అనేది రాకూడదు మనకు. అపజయం వచ్చినప్పుడు నేను పూర్తిగా విఫలం అయిపోయాను ఇందులో అనే నిస్పృహకు కూడా లోను కాకూడదు మనం. అంటే ఇక్కడ సమత్వ బుద్ధిని మనం తెలుసుకొని దాన్ని ఆచరించుకోవాలి. అదే భగవంతుడు యోగాన్ని సంగత్యాగంతో కర్మ చేయడం, సిద్ధి అసిద్ధులలో సమత్వం అని మనకు తెలియజేస్తాడు అన్నమాట భగవంతుడు. ఫలితం ఏం చెప్తాడు? దీన్ని ఫలితం నుంచి నేర్చుకోవాలి మనం, కానీ ఫలితంతో మన సొంత మూల్యాన్ని నిర్ణయించుకోకూడదు. అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం. సొంత మూల్యాన్ని నిర్ణయించుకోకూడదు. ఈ ఫలితం ఇట్లనే ఉండాలని మనం డిసైడ్ చేసుకోకూడదు. భగవంతుడు ఉన్నాడు డిసైడ్ చేయడానికి, మనమే వరమి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటి? స్వార్థాన్ని పరిశీలించాలి. నిష్కామ కర్మలు అంటే ఏంటి? కోరికలే లేకపోవడం అని యాంత్రికంగా అర్థం చేసుకోకూడదు మనం. నిష్కామ కర్మ అంటే జీవనానికి అవసరమైన లక్ష్యాలు ఉండొచ్చు మనకు, కానీ ఈ ప్రశ్నలు వేసుకోవాలి. ఏమని? ఈ పని ధర్మబద్ధమా అని ప్రశ్న వేసుకోవాలి. నెక్స్ట్ దీని వల్ల ఇతరులకు అనవసరమైన నష్టం కలుగుతుందా? నెక్స్ట్ నేను కేవలం నా లాభం కోసమే చేస్తున్నానా? ఆ తర్వాత ఫలితం రాకపోయినా ఇది చేయవలసిన కర్తవ్యమేనా? అంటే సమాజహితం, కుటుంబ బాధ్యత, ధర్మం, భగవదర్పణ భావం ఆధారంగా చేసే కార్యము నిష్కామతతో దగ్గరవుతుంది అన్నట్టు.
నెక్స్ట్ 6th వన్ ఏంటి? నాది అనే మమకారాన్ని తగ్గించాలి మనకి. భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు, నిష్కామ కర్మయోగి కోరికలు, మనస్సు, ఇంద్రియాలను నియంత్రించేసి అధిక సంగ్రహ శక్తిని, అంటే సంగ్రహ ఆసక్తి, వాటిని విడిచిన వాడిగా వివరించబడతాడు అని చెప్పబడుతుంది. అంటే వస్తువులను ఉపయోగించడం తప్పు కాదు, వాటికి బానిస కావడం సమస్య. సంపద, పదవి, భోగము, ప్రశంస, సోషల్ స్టేటస్, సంబంధాలు, ఇవన్నీ కూడా బాధ్యతగా నిర్వర్తించాలి. కానీ ఇవే నా భద్రత, ఇవే నా గుర్తింపు అనే మమకారం తగ్గించాలి ఫస్ట్. అంటే నిష్కామ కర్మలో 3 త్యాగాలు ఉంటాయి. ఏంటి? సాధనలో క్రమంగా మనం ఈ 3 భావాలను విడిచిపెట్టాలి. ఏంటి? ఫలత్యాగం, ఫలితంపై అతిగా పట్టుదల లేకపోవడం. రెండోది ఏంటిది? మమకార త్యాగం, ఇది నాది అనే భావాన్ని తగ్గించడం. మూడోది ఏంటిది? కర్తృత్వ త్యాగం, అంటే నేనే అన్ని చేస్తున్నాను అనే అహంకారం తగ్గించడం. అంటే ఇవి పూర్తిగా ఒక్క రోజులో రావు మనకు. మొదట ఫలితంపై ఆందోళన తగ్గుతుంది మనకు, ఆ తర్వాత ప్రశంస, నిందల ప్రభావం తగ్గిపోతుంది, చివరకు కర్తవ్యమే పూజగా అనిపిస్తుంది మనకు. అంటే మనకు రోజువారీ సాధన ఎట్లుండాలి? రోజు మనం ఈరోజు చేయాల్సిన 3 ముఖ్య కర్తవ్యాలను రాసుకోవాలి మనం, ఒకటి. రెండోది ఏంటి? ప్రతి పనిని ప్రారంభించే ముందు 1 నిమిషం భగవంతుని స్మరించాలి మనం. మూడోది ఏంటి? ప్రతి పని చేస్తున్నప్పుడు ఫోను, భయము, ఫలితం, ఈ ఆలోచనలు తగ్గించి పనిలో ఏకాగ్రత పెట్టాలి మనం. ఫోన్ అనేది చెప్పాల్సి వస్తుందంటే ఇవాళ రేపు ఈ ఫోనే మన టైం అంతా మింగేస్తుంది పని చేసేటప్పుడు. నెక్స్ట్ తర్వాత ఫలితం వచ్చినప్పుడు వెంటనే అహంకారం లేకపోతే నిరాశకు లోను కావద్దు మనం. నెక్స్ట్ రాత్రి పడుకునే ముందు నేను ఈ రోజు ఎక్కడ నిజాయితీగా పనిచేశాను, ఎక్కడ ఫలాశక్తి నన్ను నడిపించింది అని పరిశీలించుకోవాలి మనల్ని మనం. అంటే ఇక్కడ ఈ శ్రమలో, మన శ్రమలో కొంత భాగాన్ని సేవగా, దానంగా, లేకపోతే ఇతరుల మేలు కోసం మనం కేటాయించాలి. అంటే ఆ భక్తుడు అనేవాడు అట్లా చేస్తాడు. మనం ధామాలకు వెళ్ళినప్పుడు భక్తులు, దివ్యమైన స్థాయిలో ఉన్న భక్తులు ఇట్లా ఇతరులకు సేవ చేయడాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ మనము భౌతికంగా కంప్లీట్ గా మెటీరియలిస్ట్ lugaనే ఉంటాం కాబట్టి ఇక్కడ అంత డీప్ గా సేవలో ఎంగేజ్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ కనిపిస్తూ ఉంటారు మనకు. అంటే ఒక సులభమైన ఉదాహరణ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, రోగిని శ్రద్ధగా చికిత్స చేయాలి. మరి అతని బాధ్యత ఏంటిది? సరైన జ్ఞానము, శ్రద్ధ, జాగ్రత్తతో సేవ చేయడము, ఈ 3 కావాలి. మరి రోగి పూర్తిగా కోలుకోవడము అనేక కారణాల పైన ఆధారపడి ఉంటుంది. ఆయన యొక్క శారీరక స్థితి, మానసిక స్థితి, తను తీసుకునే ఆహార స్థితి, ఇట్లా రకరకాల అన్ని కారణాలపైన ఆధారపడి ఉంటుంది అన్నట్టు. అప్పుడు ఆ డాక్టర్ ఫలితాన్ని ఇక్కడ ఫలితం ఏదైతే ఉంటుందో దాన్ని పట్టించుకోవద్దని కాదు ఇక్కడ, కానీ ఫలితం నా చేతిలో మాత్రమే ఉందని భావించకూడదు అక్కడ. ఇదే పూర్తి బాధ్యత కూడిన ఫలాశక్తి రహిత కర్మ అంటారు దీన్ని. అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం. నిష్కామ కర్మ అంటే పని పట్ల నిర్లక్ష్యం కాదు, లక్ష్యాలు లేకపోవడం కాదు, భావోద్వేగ రహితంగా మారడం కాదు, అన్యాయాన్ని భరించడం కాదు, ఫలితాన్ని పట్టించుకోకుండా తప్పులు చేయడం కాదు. నిష్కామ కర్మ అంటే అర్థించుకోండి. ఇది కర్తవ్యంపై సంపూర్ణ శ్రద్ధ, ఫలితంపై అంతరంగ స్వేచ్ఛ. నిష్కామ కర్మను ఆచరించడం ద్వారా మనస్సు క్రమంగా శుద్ధి అవుతుంది. మనకు అహంకారం, మమకారం తగ్గిపోతాయి, కర్మబంధం బలహీనం అయిపోతుంది. ఎప్పుడైతే కర్మబంధం బలహీనం అయిపోతుందో ఇంకా మనకి అడ్డేముంటది? మరి కర్మబంధం బలహీనం కావాలంటే ఆ కర్మబంధం నుండి విముక్తి పొందడానికి నిష్కామ కర్మ ఎట్లా చేయాలి, ఇంకా ఎట్లా తోడ్పడుతుంది? నిష్కామ కర్మ మనకు ఎలా తోడ్పడుతుంది అంటే, నిష్కామ కర్మ కర్మబంధం నుండి విముక్తి కలిగించేది కర్మను ఆపడం వల్ల కాదు, మనం కర్మ చేయకపోవడం వల్ల కాదు. కర్మలోని స్వార్థాసక్తి, ఫలాపేక్ష, ఈ కర్తృత్వ అభిమానాన్ని తొలగించుకోవడం వల్ల మనకు ఈ యొక్క జ్ఞానంతో కూడిన కర్మయోగం ద్వారా కర్మబంధాల నుండి విముక్తి పొందవచ్చు అని భగవంతుడు చెప్తాడు అన్నాడు భగవద్గీతలోనే. ఇది 2వ అధ్యాయం 39వ శ్లోకంలో చెప్తాడు ఈ విషయాన్ని మనకు. అంటే కర్మబంధం ఎలా ఏర్పడుతుంది అంటే, కర్మబంధం సాధారణంగా ఒక సిస్టమ్, ఒక క్రమంలో ఏర్పడుతుంది. ఫస్ట్ ఏంటిది? కోరిక.
కోరిక ద్వారా ఆ కర్మ చేస్తాం, కర్మ ద్వారా ఫలాపేక్ష, ఈ కర్మ చేస్తే నాకు ఈ ఫలితం కావాలి అనుకుంటాం. ఆ తర్వాత ఫలాపేక్ష తర్వాత ఫలితం వస్తుంది. ఆ ఫలితం మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఆ తర్వాత ఏమవుతుంది, ఫలితం వచ్చినాక మమకారం లేకపోతే అహంకారం పెరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ కొత్త కోరిక, ఇది రిపీట్ అయిపోతూ ఉంటుంది. ఇలా కర్మబంధం ఏర్పడుతుంది మనకు. అంటే నేనే చేస్తున్నాను, నాకే ఈ ఫలితం కావాలనే భావంతో చేసిన ఏ కర్మ అయినా మనసులో వాసనను మిగులుస్తుంది మనకు. ఆ వాసన మళ్ళీ అదే రకమైన కోరికలను కలిగిస్తుంది మనకు. అంటే ఈ రకంగా ఏమవుతుందంటే కర్మలు మనలను సంసార చక్రంలో బంధిస్తాయి అన్నట్టు. మరి నిష్కామ కర్మ బంధాన్ని ఎలా తొలగిస్తుంది మనకు, ఇది కూడా కావాలి కదా మనకు. అంటే ఫలాశక్తిని తగ్గిస్తుంది ఇది. అంటే కర్మ చేయడంలో మనకు ఆ అధికారం ఉన్నా కానీ ఫలితాన్ని పూర్తిగా నియంత్రించే అధికారం లేదని మనకు ఇంతకుముందు గతంలో ఇప్పుడు శ్లోకంలోనే చెప్పుకున్నాం మనం. ఇది మనకు విషయం తెలుస్తుంది. కాబట్టి కర్తవ్యాన్ని శ్రద్ధగా చేయాలి మనం. ఫలితం వచ్చినప్పుడు దాన్ని సమత్వంతో స్వీకరించాలి. అది మంచి ఫలితం కానీ చెడు ఫలితం కానీ. అంటే ఇది ఫలితాన్ని పట్టించుకోకపోవడం కాదు, ఫలితంపై బాధ్యతాయుతమైన ప్రయత్నం ఉండాలి మనకు. కానీ ఫలితంతో మన శాంతి, విలువ, గుర్తింపును కట్టి పెట్టకూడదు అస్సలే ఫలితంతో. అర్థమైందా? అంటే కర్మను ఎట్లా చేయాలి మనం, భగవద్ అర్పణంగా చేయాలి. అట్లా మారుస్తుంది అన్నట్టు. ఇది ఈ పని నా స్వార్థం కోసం అనే భావన బంధాన్ని సృష్టిస్తుంది. ఈ పని భగవంతుని అర్పణం, కృష్ణార్పణ అనే భావన కర్మను యజ్ఞంగా మారుస్తుంది. అంటే కర్మ పూర్తయిన తర్వాత నేను నా శక్తి మేరకు చేశాను, ఫలితం భగవంతుని ప్రసాదం అని పూర్తయిన తర్వాత ఇట్లా ఆలోచించాలి మనం. అంటే ఇట్లా భావించడం ద్వారా అహంకారం, నిరాశ, గర్వం ఇవన్నీ తగ్గిపోతాయి మనకు. అంటే ఏ విషయంలో అయినా కానీ, అది ఉద్యోగంలో, వ్యాపారంలో, మనం చేసే ప్రతి దాంట్లో కూడా ఎక్కడైనా కానీ, అంటే మనస్సును శుద్ధి చేస్తుంది ఇది. నిష్కామ కర్మ వల్ల మనసులోని స్వార్థము, అసూయ, భయము, అధికమైన ఆశ క్రమంగా తగ్గిపోతాయి. అంటే ఈ చిత్తశుద్ధి జ్ఞానానికి అనుకూలమైన స్థితిని కల్పిస్తుంది అన్నట్టు. నిష్కామ కర్మ ఏం చేస్తుంది, పవిత్రతను, అంతరంగ శుద్ధిని కలిగిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. అంటే శుద్ధమైన మనస్సులో ఆత్మ విచారం సులభంగా జరుగుతుంది. ఎట్లా, నేనెవరు, కర్త ఎవరు, కర్మకు నిజమైన యజమాని ఎవరు, ఈ ఫలితాల వెనుక నా నియంత్రణ ఎంతవరకు ఉంటుంది అసలు, ఈ విచారణ ఏమైతుందే జ్ఞానానికి దారితీస్తుంది. అంటే కర్తృత్వాభిమానాన్ని కరిగిస్తుంది అన్నట్టు. నేనే కర్తను అనే భావమే బంధానికి కేంద్రం. మరి నిష్కామ కర్మయోగి తను తాను ఈ ధర్మానికి ఒక సాధనంగా భావిస్తాడు అన్నట్టు. శరీరము, బుద్ధి, సామర్థ్యము, ఈ అవకాశాలన్నీ భగవంతుని ప్రసాదమని గుర్తిస్తాడు. ఇది అర్థం చేయాలి నిష్కామ కర్మయోగి. అంటే ఇది బాధ్యత నుండి పారిపోవడం కాదు, పనిని అత్యుత్తమంగా చేసుకునే దాని ద్వారా వ్యక్తిగత గర్వాన్ని పెంచుకోకపోవడం. అంటే కొత్త బంధక కర్మలను సృష్టించదు ఇది. పాత కర్మల ఫలితాలు పూర్తిగా వెంటనే తొలగిపోవచ్చు అని మనం ఇప్పుడే అనుకోవద్దు, మొదట కదా ఇది. కానీ నిష్కామ భావంతో చేసే వర్తమాన కర్మలు కొత్త స్వార్థ వాసనలను కూడా బలపరచకుండా ఉంటాయి అన్నట్టు. అందుకోసమే ఈ భవిష్యత్తు బంధం అనేది ఏదైతుందో క్రమంగా తగ్గుతుంది. భవిష్యత్తు బంధం అనేది భగవంతుడు చెప్తాడు, కర్మలు చేయకుండా ఉండడం వల్ల మాత్రమే కర్మ విముక్తి లభించదు అని చెప్తాడు భగవంతుడు. అంటే కేవలం బాహ్య సన్యాసం కాకుండా అంతరంగ ఆసక్తి, త్యాగం అవసరం అనేది అర్థం చేసుకోవాలి. అంటే విముక్తి అనేది 3 దశలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక దశ ఏదైతే కర్మయోగ దశ ఏదైతే ఉందో, ఇది ఎట్లా ఉంటుంది, నిష్కామ కర్మ ప్రభావం ఎట్లా ఉంటుంది, కర్తవ్యాన్ని ఫలాసక్తి లేకుండా చేయడం. మరి చిత్తశుద్ధి దశ ఎట్లా ఉంటుంది, స్వార్థం, మమకారం, అహంకారం తగ్గడం అన్నట్టు. మరి జ్ఞాన దశ ఎట్లుంటది, ఆత్మ నిత్యమైనది, కర్మలు ప్రకృతి ద్వారా జరుగుతున్నాయని గ్రహించడం. ప్రకృతి అంతా ఎవరు, భగవంతుని ఆధీనంలో ఉండేది అది. మరి అంటే ఈ క్రమంలో నిష్కామ కర్మ స్వయంగా అంతిమ జ్ఞానం కాదు ఇక్కడ. అది జ్ఞానం కలగడానికి మనసును సిద్ధం చేసే శక్తివంతమైన సాధన ఇది నిష్కామ కర్మ అనేది. మరి ఆచరణలో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక గురువు ఉన్నాడు, విద్యార్థులకు బోధిస్తున్నాడని మనం అనుకుంటాం. మనకు ఆయన బాధ్యత ఏంటి, విషయాన్ని బాగా సిద్ధం చేసుకోవడము, శ్రద్ధగా బోధించడము, విద్యార్థులను ప్రోత్సహించడము, నిజాయితీగా ఆ యొక్క దాన్ని ఏమంటారు మూల్యాంకనం చేయడం, ఆ ఫలితాన్ని ఇవ్వడం అన్నది. అంటే
ప్రతి విద్యార్థి తప్పకుండా మొదటి స్థానంలో రావాలి. తనను తాను తప్పక ప్రశంసించాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకో స్కూల్లో, వాడు ఫస్ట్ క్లాస్ లో పాస్ కావాలి అనుకున్నాడు, వస్తాడు. వచ్చినాక వాడు ఏమనుకోవద్దు, నేను దీన్ని ఏమంటారు, నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే నన్ను అందరు ప్రశంసించాలి, నన్ను అప్రిషియేట్ చేయాలి, కంగ్రాచులేషన్స్ చెప్పాలి అనేది ఏదైతే ఉందో ఆ పని బంధంగా మారుతుంది మళ్ళీ అక్కడ. అంటే నా కర్తవ్యాన్ని శ్రద్ధగా చేశాను నేను. విద్యార్థి ఫలితం ఏంటి, అతని శ్రమతో పాటు అనేక కారణాలపై ఆధారపడి ఉంటుంది. ఆయన ఇంటి దగ్గర ఉన్న పరిస్థితులు, ఆయన సామాజిక రిలేషన్షిప్లు, ఆయన చదివిన స్థితి, ఆయన ఆరోగ్య మానసిక స్థితులు, ఇవన్నీ కూడా ఆ ఫలితం మీద ఆధారపడి ఉంటాయి అన్నట్టు. అన్ని రకాల కారణాలు ఉంటాయి. అంటే ఇవన్నీ మనం అర్థం చేసుకుంటే అదే పని నిష్కామకర్మ అవుతుంది అనేది అర్థం చేసుకోవచ్చు. మరి నిత్య సాధన ఎలా ఉండాలి అంటే, పని ప్రారంభించే ముందు ఇది నా కర్తవ్యం, భగవంతునికి అర్పణ అని సంకల్పించాలి మనం. మరి పని చేస్తున్నప్పుడు ఫలిత భయం వచ్చినా కూడా మళ్ళీ ఇప్పుడు చేసే కర్తవ్యం పైన దృష్టి పెట్టాలి మళ్ళీ మనం. మరి విజయం వచ్చినప్పుడు కృతజ్ఞత, అపజయం వచ్చినప్పుడు ఆత్మ పరిశీలన, ఇవి చేసుకోవాలి మనం. నేను చేశాను అనే భావం బదులు నాకు ఈ సేవ చేసే అవకాశం లభించిందని భావించాలి మనం. అంటే రాత్రి ఈ రోజు చేసిన పనుల్లో ఎక్కడ స్వార్థం ఉంది, ఎక్కడ గర్వం ఉంది, ఎక్కడ భయం ఉంది, ఎక్కడ అయింది నాకు, ఇవన్నీ ఎక్కడ ప్రభావితం చేసిందో ఇవన్నీ పరిశీలించుకోవాలంటే మనం రాత్రి పడుకునేటప్పుడు మనం. అంటే ఫలితాన్ని నియంత్రించలేనప్పుడు దాన్ని భగవత్ ప్రసాదంగా స్వీకరించే సాధన మనం చేయాలన్నట్టు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నిష్కామ కర్మ అంటే కేవలం లక్ష్యం లేకుండా పనిచేయడం కాదు, పనిలో నిర్లక్ష్యం చేయడం కాదు, అన్యాయాన్ని సహించడం కాదు. అది ధర్మబద్ధమైన లక్ష్యం, సంపూర్ణ ప్రయత్నం, ఫలితంపై అనాసక్తి, భగవదర్పణ భావం కలయిక. అందువల్ల కర్మబంధం నుండి విముక్తి ఎట్లా జరుగుతుందంటే ఇట్లనే నిష్కామ కర్మ, చిత్తశుద్ధి, జ్ఞానం, అహంకార మమకార నాశనం, కర్మబంధ విముక్తి. చూడు ఒకదాంతో ఒకటి లింక ప్రయత్నంలో. ఇక ఈ విధంగా మనము ఈ జనన మరణ చక్ర పరిభ్రమ నుండి ఈ శ్లోకం ద్వారా అర్థమైన విషయాన్ని తప్పించుకొని మనము భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరికైనా ఏమైనా సందేహాలున్నా ఇంకా? హరిబోల్. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణాం ప్రభు. హరే కృష్ణ, దండవత్ ప్రణాం. చెప్పండి. నిష్కామ కర్మ చేసే ప్రయత్నంలో ప్రతిసారి ధ్యాయతో విషయానికి సహా వాయిస్ వినపడతలేదు నాకు. హరిబోల్. హరే కృష్ణ ప్రభు. మీ వాయిస్ వినపడతలేదు నాకు, చెప్పండి. హరే కృష్ణ. ఇప్పుడు వినపడుతుందా ప్రభు? చెప్పండి. చెప్పండి. ఇప్పుడు మనం ప్రతిదీ నిష్కామ కర్మ చేసే ప్రయత్నంలో ప్రతిసారి మనము భక్త జీవులమై వస్తున్నాం కదా ఈ భూలోకంలో. వస్తున్నప్పుడు ప్రతిదీ కూడా అటాచ్మెంట్ వైపే, అంటే ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు భజాయతే సంగాయతే కామాత్ క్రోధో విజాయతే అన్నట్టు అయిపోతుందంటే దాని నుండి అధిగమించడం కోసమే కదా ఈ జ్ఞానం సంపాదించేది. మనము ప్రతి విషయం ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటామో దానివల్ల కర్మ చేస్తాం. కర్మ చేస్తే అది ఫలితాన్ని ఆశిస్తాం. ఫలితాన్ని ఆశిస్తే అది బంధ కారణం అవుతుంది అక్కడ, అది మంచి అయినా చెడైనా. అవునా? అంటే ఆ విషయం పట్ల ఆ ఆసక్తి ఎట్లా పెంచుకోవాలి? కృష్ణపరమైన సేవగా నేను చేయాలనే ఆసక్తిని పెంచుకున్నప్పుడు కర్మ బంధం నుండి బయటపడతాం మనం. అంతే, ఇక్కడ ఈజీ మెథడ్. అర్థమైందా? ఇంకెవరికన్నా ఏమైనా సందేహాలు ఉన్నాయా? రాజశేఖర్ ప్రభు ఉన్నారా? ప్రభుజీ చెప్పండి ప్రభు, ఏమైనా సందేహాలు ఉన్నాయా ఎవరికైనా? సందేహం అంటే ఏం లేదు, ఇంత ఫిలాసఫీ అవసరం అంటారా అని సందేహం వస్తుంది. ఇంత జ్ఞానం మనం అందుకోలేమంటావా? అంత లోతుగా అనుభవపూర్వక జ్ఞానము, చదివే జ్ఞానం వేరు వేరు ఉంటది కదా అని. అవును, ఇప్పుడు మనం చేసే అనుభవంతో వస్తా ఉంటది కదా ప్రభుజీ, ఇదే జ్ఞానం మీరు చెప్పింది. ఇప్పుడు అనుభవంతో వస్తా ఉంటది, కానీ ఆ అనుభవంతో రావాలంటే విషయం తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఒక పిల్లవాడు ఒక ఎగ్జామ్ రాయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక
దాని ఏంటి మ్యాథమెటిక్స్ లో ఒక లెక్కకు ఆన్సర్ రావాలంటే దానికి ఒక ఫార్ములా ఉంటది కదా, ఆ ఫార్ములా తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ లెక్క చేసుకుంటూ వెళ్ళిపోతాడు, అవునా కదా? అలాగే మనకు విషయం అర్థమైనప్పుడు భగవంతుడు భగవద్గీత ద్వారా రకరకాలుగా మనకు విషయాలని చాలా డెప్త్ గా అందించిండు. ఆ విషయాలను అవన్నీ మనం అర్థం చేసుకున్నప్పుడు మనం చేసే కర్మ సులువు అవుతుంది కదా అక్కడ. కొన్ని త్యజించాం కదా ప్రభుజీ, ఇట్లా వింటేనే కదా కొన్ని త్యజించేస్తాం. కొన్ని పొరపాట్లు జరిగేటి అన్ని త్యజించేస్తా ఉంటాం కదా, ఇట్లా చెప్తా ఉంటాం. ఇప్పుడు ఇదే విషయాన్ని ఏదో ఫార్మాలిటీ గా ఒక 10 నిమిషాలలో చెప్పేయచ్చు, మనం చెప్పుకోవచ్చు. అది ఏంటంటే నాకు ఇప్పుడు భాగవత కథలు నాటుకుపోయినట్టుగా ఈ ఫిలాసఫీ నాటుకుపోవట్లే అట్లా. భాగవత ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే భగవంతుడు భగవద్గీతలో చెప్పింది భాగవతం కాదు కదా ఇక్కడ. అదే ఫిలాసఫీ, ఇదంతా ఫిలాసఫీ విషయం చెప్పిండు, సబ్జెక్ట్ చెప్పిండు. మనం ఎవరము, ఆత్మ ఏంటిది, భగవంతుడు ఎవరు, లోకాలేంటి, మనం ఎలా ఉంటే కర్మలో చిక్కుకుంటాము, ఎలా ఉంటే చిక్కుకోకుండా ఉంటాం, ఇదే కదా భగవంతుడు చెప్పింది మనకు. అదే మళ్ళీ భాగవతంలోకి వెళ్ళినప్పుడు అవన్నీ భగవంతుని యొక్క కథాశ్రవంతి, అదంతా భగవంతుడి, అవునా కదా? అంటే అందులో పాత్రలు ఎట్లెట్లా వాళ్ళు చేసిరు అనేది అట్లా, అది వాటి ద్వారా మనం జ్ఞానాన్ని సంపాదించుకొని భక్తిలో ఎదగడం అన్నట్టు. అది ఇది భగవంతుడు అందించిన స్వయం భగవంతుని ముఖ కవలం నుండి వెలువడిన జ్ఞానం ఇది, అవునా? ఆయనే చెప్తున్నాడు కదా, ఇలా ఉండండి, ఇలా ఉండకూడదు, ఆయన చెప్పింది కదా. మనం ఆయన కిరణాలను ఆశించినప్పుడు ఆయన చెప్పింది కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు ఇది అర్థం చేసుకుంటా ఏదో చెప్పిండిలే ఓన్లీ భాగవతం చాలనుకుంటే మరి ఈ జ్ఞానాన్ని మనం మిస్ అయిపోతూనే ఉంటాం కదా. అందుకనే మనకు గురువులు ఏం చేశారు, భగవద్గీత భాగవతం రెండింటిని మనం అర్థం చేసుకోవాలి. భక్తి జ్ఞానం, అర్థమైందా? జ్ఞానం ఉంటే మనం కర్మలు ఏం చేయవచ్చు, ఏం చేయకూడదు అనేది మనకు అర్థమవుతుంది. ఆ కర్మలలో మన భావనలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని అర్థమవుతుంది. ఎదుటి వ్యక్తిని చూసే దృక్పథం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని అర్థమవుతుంది మనకు, అవునా కాదా? అది ఇప్పుడు మరి ముందు వెళ్తాను కొద్ది సబ్జెక్ట్ లో లోతుకి వెళ్లాల్సి ఉంటది కదా. మరి కట్టే కొట్టే తెచ్చా అన్నట్టు చెప్పమంటారు ఏంటి? మరి చెప్పమంటే అట్లాగే చెప్పాను, నాకు కూడా సంతోషం ఉంది అట్లా. ఇంకెవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? భగవద్గీత స్టార్ట్ చేసే ముందే చెప్పారు మీకు, నేను అన్ని విషయాల లోతు విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తానని. ఇప్పటికి కూడా చాలా లేదు ప్రభు. ఇప్పుడు ఫలాపేక్ష లేకుండా చేయాలంటారు కదా ప్రభుత్వం. ఫలాపేక్ష లేకుండా అంటే ఇప్పుడు నువ్వు వ్యాపారం చేస్తాను, ఆ వ్యాపారంలో నీకు లాభమే లేకుండా చేయమని కూడా చెప్పలే అక్కడ, అర్థమైందా? ఫలాపేక్ష అంటే నీ వ్యాపారాన్ని ధర్మంగా, నీ విద్యుత్ ధర్మంగా ఎలాంటి పొరపాటు లేకుండా నిర్వర్తించు. ఆ ఫలితము కొంచెం 1 రూపాయి వచ్చినా, 100 రూపాయలు వచ్చినా, 1000 రూపాయలు వచ్చినా, 1,00,000 రూపాయలు వచ్చినా అది కృష్ణుని అనుగ్రహం, ఆయన ప్రసాదంగా మనం స్వీకరించాలి అంతే. ఫలాపేక్ష మొత్తానికి అక్కడ నష్టమే వస్తుంది అనుకో, కృష్ణుడు దాన్ని అట్లనే చేయాలని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనం చేసే కర్మ, మన భావన, మన అర్థన, మన ఆలోచన విధానం, వీటిని బట్టి ఉంటుంది మనం చేసే కర్మ అనేది. అక్కడ ఒక వ్యక్తికి ఏంటంటే భవతి భిక్షాందేహి అనే ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తికి దానం చేస్తే వీడు ఊరికి వస్తున్నాడు, ఎక్కడ కర్మరా బాబు నాకు ఇదని వాడికి ఒక పండో ఫలం ఇచ్చిన అనుకో,